హలో, మంచిదండి. చిన్న ప్రార్థన తీసుకుని దేవుడు మాట్లాడుతూ వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతులు మా కన్న తండ్రి, ప్రేమలైన మా దేవ, పరిశుద్ధమైన తండ్రి, ఘనమైన మీ నామములకు ఈ ఉదయకాల సమయంలో మరి ఒకసారి వందనాలు తెలియజేస్తూ, మీ పిల్లలుగా మేము ఈ స్థలం ఈ రీతిగా సహవాసముగా కూడి సంతోషించే భాగ్యమును మాకు ప్రసాదించినందుకే వందనాలు తెలియజేస్తూ, ఏర్పాటు చేయబడి ప్రారంభించబడిన ఆరాధనలో ఇంతవరకు తోడుగా మీరుండి పాటల ద్వారా మీ నామాన్ని స్థిరించడానికి సహాయం చేశారు. ఈ సమయంలో మీదైన జ్ఞానాన్ని, మీ మనస్సును నిలిచిన వ్యాధిబంధువుల ద్వారా మేము ఆలోచించడానికి సిద్ధపడుతుండగా మంచి విషయాలు మా ఆత్మీయ జీవితానికి, మా భక్తి జీవితాలకు, మా బ్రతుకులకు కావలసిన మాటలు మీ లేఖనాల ద్వారా మాకు నేర్పించి మమ్మల్ని మీ వాక్యం ద్వారా బలపరచమని ప్రార్థిస్తూ, వస్తున్న మా అందరికీ తోడుగా ఉండి క్షమానించారు. ఇంకా రావాల్సిన మీ పిల్లలకు కూడా తోడుగా ఉండి క్షమాన్ని దయచేసి మేమందరము కలిసి మీ సన్నిధిలో ఆనందించే వాక్యాన్ని అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థనను మీకు చేయించున్నాము తండ్రి. ఆమేన్. మరి ఒకసారి మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ, పిల్లల ఒక మంచి విషయాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం ఆలోచించేద్దాం. భక్తుడైన యాకోబు గారు రాసిన యాకోబు పత్రిక 5వ అధ్యాయము, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకున్నాం. పిల్లల అందరూ బైబిల్ తెరచి మరి చూడండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో రాయబడిన మాటను మనమంతా ఈరోజు ధ్యానం చేద్దాం. పిల్లల 9వ వచనం, సహోదరులారా మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకరి మీద ఒకడు సారకుడి, ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు అంటే వ్రాయబడిన ఈ మాటను మనం ధ్యానం చేద్దాం. పిల్లల యాకోబు గారు ఎవరైనా యాకోబు అని మనం ఆలోచిస్తే యేసుక్రీస్తు వారి తమ్ముడు. యేసుక్రీస్తు వారి శిష్యులలో యాకోబు ఉంటారు. యేసుక్రీస్తు వారి యొక్క తమ్ముడిలో కూడా యాకోబు ఉంటారు. అవునా? ఒకసారి మనం చూస్తే మత్తయి సువార్త 10వ అధ్యాయంలో 2వ వచనం మనం చూస్తే యేసుక్రీస్తు వారి శిష్యులను చూడండి. ఒకసారి యేసుక్రీస్తు వారి శిష్యులు వాళ్ళ పేర్లు మనం చూస్తున్నప్పుడు కాబట్టి వాళ్ళ పేర్లలో మరి మనకి ఎవరి పేరు కనబడుతుంది అంటే అక్కడ మనకి యాకోబు గారి పేరు కనబడుతుంది. చదువు మొత్తం చదువు. ఆ 12 మంది అపోస్తలుల పేర్లు ఏమనగా మొదట పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడు ఆంద్రియా, జబదయి కుమారుడు యాకోబు, అతని సహోదరుడు యోహాను. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు యాకోబు గారు కనబడుతున్నారు. యేసుక్రీస్తు వారి 12 మంది శిష్యులలో ఒక శిష్యునిగా యాకోబు గారు ఉన్నారు. అలాగే యేసుక్రీస్తు వారి తరువాత మరియమ్మ గారు, యోసేపు గారి గర్భాన పుట్టిన కుమారులలో కూడా యాకోబు గారు ఉంటారండి. ఒకసారి వారిని కూడా మనం చూద్దాం. కదా వారిని గురించి కూడా మనం చూసినప్పుడు వాళ్ళలో కూడా ఎవరు ఉంటారు అంటే ఏమండి యాకోబు గారు ఉంటారు అనే విషయం మనకు కనబడుతుంది. పిల్లలు ఓకేనా? అది మనకు అర్థం కావాలి అంటే మార్క్స్ వార్త మనం చూస్తే మార్క్స్ వార్తల సమయం మనకు ఉంటుంది 6వ అధ్యాయంలో. మత్తయి వార్తలో కూడా ఉంటుంది, మీరు చూడొచ్చు. సరే, మార్క్స్ వార్త 6వ అధ్యాయం చూద్దాం. మార్క్స్ వార్త 6వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు ఏమండి యేసుక్రీస్తు వారిని గురించి మాట్లాడుతున్నప్పుడు 6వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చూడండి. ఆయన అక్కడ బయలుదేరి స్వదేశం రాగా ఆయన శిష్యులను వెంబడించి విశ్రాంతి దినం వచ్చినప్పుడు ఆయన సమాజ మధ్యలో బోధించడం ఆరంభించను. అనేకులు ఆయన బోధని ఆశ్చర్యపడి ఈ సంగతి ఎక్కడి తెచ్చాయి అంటూ యేసుక్రీస్తు వారిని గురించి మాట్లాడుతూ 3వ వచనం అంటున్నారు. చూడండి, ఇతడు మరియ కుమారుడు కాదా? ఇతడు యాకోబు, యోసే, యోదా, సీమోను అనే వారి సహోదరుడు వడ్లవాడు కాదా అంటూ మాట్లాడుతున్న మాట మనం చూసినప్పుడు ఇక్కడ కూడా మనకి యాకోబు గారి పేరు కనబడుతుంది. ఓకే, యాకోబు గారి పేరు శిష్యులలో ఉంది. యాకోబు గారి పేరు ఆయన యొక్క తమ్ముడిలో కూడా ఉంది. ఇంతకీ యాకోబు పత్రిక ఎవరు రాశారయ్యా అని మనం ఆలోచిస్తే శిష్యుడైన యాకోబు గారు కాదు, కానీ ఎవరు రాశారంటే సోదరుడైన యాకోబు గారు.
తన సోదరుడైన యాకోబు గారు రాశారు ఈ పత్రికను. ఓకేనా? వీళ్ళు ప్రారంభంలో యేసుక్రీస్తు వారిని నమ్మలేదండి. ఎవరు? యేసుక్రీస్తు వారి తమ్ముళ్ళు యేసుక్రీస్తు వారిని నమ్మలేదు, ఆయనను విశ్వసించలేదు, ఆయనతో ఉండలేదు, ఆయన మాటలు వినలేదు, వ్యతిరేకించారు. ఒక మాటలో చెప్పాలంటే ప్రారంభంలో యేసుక్రీస్తు వారిని వ్యతిరేకించారు తమ్ముళ్ళు. అవునా? మీరా చెప్పగలరండి అని మనం ఆలోచిస్తే యోహాను సువార్త 7వ అధ్యాయం 1 వచనాల సందర్భం ఉంటుంది. యేసుక్రీస్తు వారు పస్కా పండుగ కోసం తన ఇంటికి వెళతారు. అనేక ప్రాంతాల్లో సువార్త చేస్తూ 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 పస్కా పండుగ వచ్చింది. ఆ పస్కా పండుగలో అందరూ యూదులంతా యెరూషలేములో ఆరాధించాలి. దానికోసం యేసుక్రీస్తు వస్తారు. వచ్చినప్పుడు ఆయన సహోదరులు ఆయన ఏమంటున్నారు మనం చూడండి. ఆయన సహోదరులు ఆయనను చూచి, నీవు చేయుచున్న ఈ క్రియలు నీ శిష్యులు చూచినట్లు ఈ స్థలాన్ని విడిచి యోధేకు వెళ్ళిపో అంటున్నారు. యోధేకు వెళ్ళిపో, నా దగ్గర ఉండదు, వెళ్ళిపో అని గెంటేస్తున్నారు. చూసాం, కిందకు వచ్చి అంటున్నాడు, ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు కదండి. యేసుక్రీస్తు వారి యొక్క సహోదరులే ఆయన విశ్వాసం ఉంచలేదు. ఈరోజు కూడా చాలా మంది మాట్లాడుతుంటారు, కాబట్టి ఆయన సేవ చేస్తున్నాడు కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళే రాదండి కదండి, మాట్లాడుతుంటాం కదా. ఆయన సేవకుడు, ఆయన భార్య మారలేదు, ఆయన సేవకుడు, ఆయన పిల్లలే మారలేదు, ఆయన సేవకుడు, ఆయన కుటుంబమే యేసుక్రీస్తు వారి యొక్క సోదరులే నమ్మలేదు. మనం ఏం చేస్తున్నాం కదండి. యేసుక్రీస్తు వారి సొంత తమ్ముళ్ళు, ఆయన తర్వాత పుట్టినవారు. యోసేపు గారికి, మరియమ్మ గారికి ఆయన తర్వాత పుట్టిన వీళ్ళే యేసుక్రీస్తు వారిని విశ్వసించారు కదా. ఆయన సహోదరులు కూడా ఆయన ఎందుకు విశ్వాసించారు. ఎవరో బయట వాళ్ళంతా నమ్ముతున్నారు. ఆయన సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చేసి శిష్యులుగా మారిపోయారు. యేసుక్రీస్తు వారు పిలిస్తే వచ్చేస్తున్నారు. యేసుక్రీస్తు వారు పిలిచి చెప్తే ఏదైనా చేస్తున్నారు. ఆయన కోసం ఏం చేయడానికి సిద్ధమైన వారు ఉన్న ఆ సమయంలో ఆయన సొంత తోబుట్టులంతా ఆయనను ఏం చేయలేదంట, విశ్వసించలేదంటారు. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచలేదు. వాళ్ళు ఎక్కడెక్కడో వచ్చి విశ్వసించారు కానీ ఆయన యొక్క సోదరులు ఆయన ఏం చేయలేదంట, విశ్వాసం ఉంచలేదంట ఆయన పట్ల. అలాగే యేసుక్రీస్తు వారు నా సోదరులే నమ్మట్లేదు, నా సోదరులే నన్ను గౌరవించట్లేదు, నా మాటలు వాళ్ళే వినట్లేదని నిరుత్సాహపడ్డారా, అధైర్యపడ్డారా, ఆయన ఏమన్నా భయపడ్డారా, బాధపడ్డారా అంటే లేదండి. యేసుక్రీస్తు వారిని చంపినప్పుడు కూడా లేరు వీళ్ళు. యేసుక్రీస్తు వారిని పట్టుకున్నప్పుడు కానీ, ఆయనను హింసిస్తున్నప్పుడు కానీ, ఆయనను సిలువే చంపుతున్నప్పుడు కానీ ఎవ్వరూ రాలేదు. ఆయన తల్లి అయిన మరియ గారు మాత్రమే వచ్చారు కదండి. మరియమ్మ గారు మాత్రమే వచ్చారు అక్కడికి. తమ్ముళ్ళు ఎవరు రాలేదు, చెల్లెళ్ళు ఎవరు రాలేదు. మరి తండ్రి ఉన్నాడో లేదు కూడా ఆయన కూడా వచ్చినట్టుగా బైబిల్ లేదు. మరియమ్మ గారు మాత్రమే వచ్చినట్టుగా మనం చూస్తుంటాం. ఆవిడని చూసి యేసుక్రీస్తు ఏం చేశారంటే యోహాను గారికి అప్పగిస్తారు. అంటే ఆయన తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, ఆయన యొక్క తోబుట్టులు అనుకున్న వాళ్ళు యేసుక్రీస్తు వారిని ఒకనొక సందర్భంలో విశ్వసించలేదు, నమ్మలేదు, ఆయన మాట వినలేదు. కానీ వాళ్ళు యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచిన తర్వాత యేసుక్రీస్తును నమ్మారు. పిల్లలు యేసుక్రీస్తు వారిని నమ్మారు, యేసుక్రీస్తు వారిని విశ్వసించారు. అయ్యో మేము ఈయనను మా తోబుట్టుగానే చూసాం, కానీ నిజంగా దేవుడు చెప్పిన ప్రవక్త అయినా, ఈ లోకానికి దేవుడు పంపిస్తున్న రక్షకుడైనా, మరి ఒకనాడు మోషే గారి ద్వారా పలికిన ప్రవక్త ఈయనే, ప్రవక్తలు సూచించినది, ప్రవక్తలు ప్రవచించినది, ప్రవక్తలు మాట్లాడినది ఈయన గారి కోసమే. మేము ఈయన్ని మా తోబుట్టుగా ఆలోచించుకొని మేము అపార్థం చేసుకున్నాము. నిజంగా ఈయన గొప్పవాడు, దేవునికి మాకు సర్వోన్నతుడు అని తప్పు చేశామని తర్వాత వారు తప్పును సరిదిద్దుకొని యేసుక్రీస్తు వారిని విశ్వసించారు. విశ్వసించి యేసుక్రీస్తు వారితో ఇక కలిసి నడవటం ప్రారంభించారు. అపోస్తలులతో కలిసిపోయారు, సంఘంలో చేర్చబడ్డారు. ఆ తర్వాత చక్కగా ఇక దేవుని కోసం గొప్పగా బ్రతికే కార్యక్రమంలో ఎవరో చక్కటి పత్రికను రాస్తున్నారు ఏమండి, యాకోబు గారు. ఆ పత్రికలో ఏమండి ఒక మంచి విషయాన్ని ఎవరు చెప్తున్నారు, సంఘానికి ఒక మంచి విషయాన్ని నేర్పిస్తున్నారు యాకోబు గారు. ఎందుకంటే క్రీస్తు రక్తంలో కడుగుబడి సంఘములో చేర్చబడిన వారు, దేవుని పిల్లలు అని చెప్పుకుంటున్న వారు ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో మనం నేర్చుకోవాలి. పిల్లలు దౌర్భాగ్యం ఏంటంటే ఎక్కడికి వెళ్తే ఎలా ఉండాలో అన్నీ నేర్చుకుంటున్న సమాజం లేదా క్రైస్తవ్యం అంటే
ఎవరింటికైనా వెళితే ఎలా ఉండాలి నేర్చుకుంటున్నారు. అవునా? అమ్మ మరి అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా పడితే అలా ఉండకూడదు, జాగ్రత్త అని చెప్తుంటారు. బాగా కదండి. బంధువుల ఇంటికి వెళ్తే ఎలా ఉండాలో చెప్పేవారు ఉన్నారు, స్నేహితుల ఇంటికి వెళ్తే ఎలా ఉండాలో చెప్పేవాళ్ళు ఉన్నారు, లేదా పెద్దల ఇంటికి వెళ్తే అక్కడ ఎలా ఉండాలో చెప్పేవాళ్ళు ఉన్నారు, ఒక అధికారి ఇంటికి వెళ్తే ఆ ఇంట్లో ఎలా ఉండాలో చెప్పేవాళ్ళు ఉన్నారు, ఒక సేవకుల ఇంటికి వెళ్తే అక్కడ ఎలా ఉండాలో చెప్పేవాళ్ళు ఉన్నారు కదండి. స్కూల్కి వెళ్తే ఎలా ఉండాలో చెప్పేవాళ్ళు ఉన్నారు, కాలేజీకి వెళ్తే ఎలా ఉండాలో చెప్పేవాళ్ళు ఉన్నారు. ఆలోచించండి మీరు ఇవన్నీ. మనం వెళ్ళే ప్రాంతాన్ని బట్టి అక్కడ ఎలా ఉండాలో పిల్లలకు చెప్తున్నాం. హాస్టల్కి వెళ్తున్నప్పుడు హాస్టల్ ఎలా ఉండాలో చెప్తుంటారు. మంచిదే, చెప్పాలి. చెప్పకపోతే తెలియదు. వెళ్ళే ప్రతి చోట ఎలా ఉండాలో చెప్పే తల్లిదండ్రులు కావచ్చు, పెద్దలు కావచ్చు, బంధువులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఆత్మీయులు కావచ్చు. ఎక్కడికి వెళ్ళి ఎలా ఉండాలో అన్నీ చెప్పేవారు ఉన్నారు, కానీ సంఘానికి వెళ్తే ఎలా ఉండాలో చెప్పేవాళ్ళు లేదు. సంఘానికి వెళ్తే ఎలా ఉండాలి, సంఘములో ఎలా ఉండాలి అని చెప్పేవాళ్ళు ఉన్నారా? పోనీ చెప్పినా వినేవాళ్ళు ఉన్నారా అంటే చెప్పేవారు లేరు, చెప్పినా వినే మనస్తత్వం కలిగిన వారు కూడా లేదు. సంఘానికి వచ్చి కూడా ఆ సంఘంలో ఎలా ఉంటుందంటే నాకు నచ్చినట్టే ఉంటాను, నాకు ఇష్టం వచ్చినట్టే ఉంటాను, నేను ఇలాగే ఉంటాను అని మాట్లాడేవారు చాలా మంది ఉన్నారు. పిల్లలు ఒక విషయం గమనించండి, మనకు నచ్చినట్టుగా మనం ఉండటానికి సంఘంలోనికి రాకూడదు. అలా వచ్చేవారికి దేవునికి అస్సలు ఇష్టమే. అలా వచ్చేవారిని బట్టి దేవుడు అస్సలు ఇష్టపడడు. మన ఇష్టం వచ్చినట్టు మనం ఉంటానికి కాదు సంఘంలోకి వచ్చింది. సంఘంలోకి మనం వచ్చామంటే మన ఇష్టాలన్నీ చంపేసుకోవాల్సింది. దానికి ఎన్ని ఇష్టాలు ఉన్నా, మనం ఎలా ఉన్నా, ఒక్కసారి సంఘంలోకి మనం అడుగుపెట్టిన తర్వాత అవన్నీ మనం చంపేసుకోవాలంటే ఇంకా వాటితో మనకి ఇక ఉండకూడదు. నేను ఇంతే ఉంటానండి అనే మాట మనకు రాకూడదు. అది వచ్చిందంటే దేవుడు మనలను ఇష్టపడతాడు. నీకు నచ్చినట్టుగా గతకాలంలో ఉన్నావు, అవునా? నీకు నచ్చినట్టుగా గతకాలంలో చేసావు, నీకు నచ్చినట్టుగా గతకాలంలో నువ్వు ప్రవర్తించావు, అవునా? గతకాలంలో చేసింది చాలు. ఏమండి? అంతేనా? గతకాలంలో మనం చేసినది చాలు. మళ్ళీ ఇప్పుడు వచ్చి మళ్ళీ అలాగే ఉంటానండి, ఇలాగే ఉంటానండి, ఇలాగే చేస్తానండి అంటే ఏమండి అది దేవుడికి నచ్చదు. పిల్లలు చూడండి ఒకసారి తీతు రాసిన పత్రికలో మనం చూడగలిగితే ఒక మంచి మాట అంటున్నాడు. చూడండి, తీతు పత్రికలో మనం చూడగలిగితే 3వ అధ్యాయము మనం చూస్తే పిల్లరా 3వ అధ్యాయము 2వ వచనం చూడండి ఒకసారి. 2వ వచనం మనం చూడండి. 2వ వచనం మనం చూస్తే అంటున్నారు, ఎందుకనగా మనము కూడా 3వ అధ్యాయం 3వ వచనం క్షమించిన 3 ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమై ఉండి దుష్టత్వమునందును అసూయందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొకరు ద్వేషించి ఉన్నాం. ఒకప్పుడు అది మన జీవితం, ఒకప్పుడు మన జీవితం అది, ఒకప్పుడు మన పరిస్థితి అది, అవునా? మునుపటి కాలం, గత కాలంలో మనం ఉన్నది అది. అలా ఉన్నాం. అప్పుడు లోపల ఉన్నప్పుడు అలా ఉన్నాం, ఓకేనా? లోపల ఉన్నప్పుడు అలా ఉన్నాం. కానీ ఇప్పుడు దేవుళ్ళకి వచ్చిన తర్వాత మనం అలాగే ఉంటాము అంటే అది మనకు క్షేమము కాదు. అది మనకు క్షేమము కాదు పిల్లలు. అందుకే అపోస్తలుడైన పౌలు గారు కూడా 2వ తిమోతి పత్రిక రాస్తూ ఈ 2వ తిమోతి పత్రికలోనే మనం చూడగలిగితే పిల్లరా, క్షమించిన 1వ తిమోతి 3వ అధ్యాయము 16వ వచనం మనం చదవగలిగితే 15-16 వచనాలు ఆయన అంటున్నాడు. కాదమ్మా, 15 వచనం అయినను 5 వచనం అది చూడండి. అది ఆయన నేను ఆలస్యం చేసిన దేవుని మందిరములో అనగా జీవం గల దేవుని సంఘంలో జనులు ఎలాగూ ప్రవర్తింపవలనో అండి అది నీకు తెలియవలనని ఈ సంగతులను నీకు వ్రాయిచున్నాను. జీవము గల దేవుని సంఘములో ఎలాగూ ప్రవర్తింపవలనో అంటే సంఘానికి వచ్చి ఎలా ప్రవర్తించాలో నేర్చుకోవాలి. సంఘానికి వచ్చి ఎలా ఉండాలో నేర్చుకోవాలి. వాక్యం నేర్చుకోవడం సంఘం. వాక్యం నేర్చుకోవచ్చు, పాటలు నేర్చుకోవచ్చు, ప్రార్థనలు నేర్చుకోవచ్చు, ఇవన్నీ నేర్చుకుంటాం, మంచిదే. వీటన్నిటికంటే ముందుగా మనం నేర్చుకోవాల్సినది ప్రాముఖ్యమైనది ఏంటంటే సంఘానికి వచ్చిన తర్వాత ముందు ఎలా ఉండాలో నేర్చుకోవాలి. ఎలా ఉండాలో నేర్చుకుంటే ఆటోమేటిక్ అన్నీ వచ్చేస్తుంటాయి.
ముందు సంఘంలోకి వచ్చి సంఘంలో ఎలా ఉండాలో మనం నేర్చుకుంటే అక్కడి నుంచి ఆటోమేటిక్గా మనకు అన్నీ వచ్చేస్తాయి. ప్రార్థన వచ్చేస్తుంది, పాటలు వచ్చేస్తాయి, వాక్యం వచ్చేస్తుంది. ఒక క్రమం అనేది ఆటోమేటిక్ మన జీవితంలోకి వచ్చేస్తుంది. మెయిన్ చేయాల్సింది ఏంటంటే సంఘంలోకి వచ్చినప్పుడు నేను ఎలా ఉండాలండి అని సేవకుని కానీ, సంఘంలోకి వచ్చినప్పుడు ఎలా ఉండాలని దేవుణ్ణి కానీ, సంఘంలోకి వచ్చిన తర్వాత ఎలా ఉండాలని పెద్దల్ని కానీ, మనకంటే ముందే సంఘంలో చేర్చబడి సంఘంలో ఉంటున్న వారిని కానీ అడిగేవారు ఉన్నారా అంటే లేదండి, అలా అడిగేవారు లేదు. సంఘంలోకి వచ్చేస్తారు, నాకు తెలిసినది ఎలా ఉండాలో నాకు తెలియదా అంటుంటారు. పిల్లరా, లోకంలో ఎలా ఉండాలో మనకు తెలిసేమో కానీ సంఘంలో ఎలా ఉండాలో మనకు తెలియదు. అదే అంటున్నారు పౌలు గారు, జీవం గల దేవుని సంఘములో జనులు ఎలాగ ప్రవర్తింపవలనో అది తెలియదు తిమోతి. తెలియదు కనుక నేను ఏం చేస్తున్నాను, ఈ సంఘం నీకు వ్రాయిస్తున్నాను, నేను రాస్తున్నాను. ఇదిగో మీరు చదవండి, సంఘంలో ఎలా ఉండాలో జాగ్రత్తగా నేర్చుకోండి. నువ్వు నేర్చుకో, ఆ తర్వాత అందరికీ నేర్పించు. ఎందుకంటే ఎలా పడితే అలా ఉంటే ప్రమాదం, ఎలా పడితే అలా ఉంటే ప్రమాదం జరుగుతుంది, ఎలా పడితే అలా ఉంటే నష్టం జరుగుతుంది అని సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు పిల్లలు. ఇప్పుడు అలా హెచ్చరిస్తూ ఏమండి యాకోబు గారు రాసిన మాట మనం చదువుకుంటున్నాం. ఏం చదువుకున్నాం? మళ్ళీ చదువుకోండి ఒకసారి. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం చదువుకున్నాం. చూడండి చూడండి, సహోదరులారా, చూడండి సహోదరులారా, ఎంత చక్కగా చెప్తున్నా చూడండి. సహోదరులారా, మీరు సంఘములో చేర్చబడిన మీరు, క్రీస్తు రక్తంలో కడగబడిన మీరు, పరిశుద్ధులుగా పిలువబడుతున్న మీరు, పరలోక రాజ్యానికి వారసులు అనుకుంటున్న మీరు తీర్పు పొందకున్నట్లు. ఏంటండి, సంఘంలోకి వచ్చిన వాళ్ళకి కూడా తీర్పు ఉందా? మనందరికి ఏం అర్థం తెలుసు బాగా? ఏం చదువుకున్నాం అంత మనం ఏం మాట్లాడుతున్నాం బాగా? యోహాను సువార్త 5వ అధ్యాయం 24 చదువున్నాం ఒకసారి. మనకు బాగా బలం ఇచ్చే మాట, అది మనం మనసులో పెట్టుకొని ఈ విషయాలను మనం ఆలోచించలేకపోతున్నాం. అన్నా ఉన్న కూర్చొని కూర్చోండి, కొద్దిగా ఉన్న కూర్చొని కూర్చోండి, టీకని. ఓకే, చూడండి ఒకసారి అమ్మా. అది యోహాను సువార్త 5:24, మత్తయి సువార్త 5:24. యోహాను సువార్త 5:24 యేసుక్రీస్తు అన్న మాట మనకు బాగా పొందాం. ఏమన్నాడంటే ఆయన, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలోని జీవంలోనికి దాటి ఉన్నాడని చెప్పేశారు. సో నేను మరణం నుంచి జీవంలోకి వెళ్ళిపోయాను అన్న ఫీలింగ్ లో ఉన్నాం. మనం ఎలా ఉన్నాం ఇప్పుడు? మనందరి అభిప్రాయం ఏంటయ్యా అంటే, ఇక్కడ కూర్చొని మనందరి అభిప్రాయం ఏంటయ్యా అంటే, మేము మరణాన్ని దాటేశాము, జీవంలోనికి ప్రవేశించాం. అవునా? మరణాన్ని దాటేసిన జీవంలోకి మేము ప్రవేశించేసాం. ఇక మాకేం భయం లేదు, మేము హ్యాపీగా ఉన్నాం. వారం సన్నిధికి వెళ్తున్నాం, వాక్యం వింటున్నాం, తోచిన కానుక తెస్తున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం, రోగుల్లో కూడా తీసుకుంటున్నాం, మీటింగ్ అంటే ఏదో ఇస్తున్నాం, ఎక్కడ కార్యక్రమం అంతా కుదిరితే వస్తున్నాం. ఇంకెంతకంటే దేవుడి కోసం ఏం చేయగలను? నన్ను నేను చూసుకున్నప్పుడు మిగతా వాళ్ళతో పోల్చుకుంటే వాళ్ళందరికీ నేను బెటర్గానే ఉన్నాను కదా. అసలు వాళ్ళు దేవుడి మాటే వినట్లేదు. నేను విన్నాను అంటే నేను ఆల్రెడీ మరణంలోని జీవంలోనికి దాటేశానన్న ఫీలింగ్లో మనం ఉన్నాం. అలాంటి ఫీలింగ్లో మనం ఉన్నాం. కానీ మనందరికీ తెలియని ఏమండి ఒక ప్రమాదం మనకు పొంచి ఉన్నారు. అదే అంటున్నాడు, సహోదరులారా, మీరు తీర్పు పొందకున్నట్లు అంటే క్రైస్తవులు అంటే అసలు ఎవరు తెలుసా? క్రైస్తవులు అంటే ఎవరు? చూడండి ఒకసారి 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయంలో క్రైస్తవులకు వచ్చిన గొప్ప అధికారం ఏంటో ఒకసారి మీరు చూడాలండి. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం చూడండి ఒకసారి. మొదటి వచ్చిన మనం చదువుతున్నప్పుడు ఏమండి, మొదటి వచ్చిన చదువుతున్నప్పుడు చూడండి ఒకసారి. మీలో ఒకరికి మరి ఒకరి మీద వ్యాజ్యం ఉన్నప్పుడు వాడు పరిశుద్ధులకి కాక అనీతిమంతులకి వ్యాజ్యం ఉన్నటకు తెగించున్నారా? ఇక్కడ చూడండి వచ్చింది, పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని. ఎవరంటే పరిశుద్ధులు అంటే ఎవరు? ఇక్కడ కూర్చొని మన కదా. పరిశుద్ధులు అంటే ఎవరు? క్రీస్తు రక్తం ద్వారా అడుగబడిన వారు, బాప్తిస్మము తీసుకున్న వారు, సంఘములో చేర్చబడిన వారు. వీళ్ళని గురించి దేవుడు ఏమన్నాడు? పరిశుద్ధులు అన్నాడు. పరిశుద్ధులకు దేవుడిచ్చిన అధికారం ఏంటయ్యా అంటే, పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరు ఎరుగురు. అంటే క్రైస్తవుడే లోకానికి తీర్పు తీర్చాలంట. క్రైస్తవుడు లోకానికి తీర్పు తీర్చేవాడు. ఈ లోకానికి తీర్పు తీర్చేది జడ్జిలు అనుకుంటున్నాం మనం కదండి. తీర్పులు చెప్పేవాళ్ళు ఎవరు అనుకుంటున్నాం మనం? జడ్జిలు అండి, వాళ్ళని చెప్తారు, మాకేంటంటే మనం అనుకుంటున్నాం. కానీ నువ్వు కూడా ఒక జడ్జి అంట. నిన్ను కూడా దేవుడు
ఒక న్యాయమూర్తిగా పెట్టాడు. తెలుసా ఎంత గొప్ప స్థాయిని ఇచ్చాడు మనకి. సుప్రీంకోర్టు జడ్జి ఎంత పవర్ఫుల్ అండి. ఫోర్త్ ఎస్టేట్ అంటాం కదా. 4 ప్రధానమైన భాగాలు అంటే ఏమున్నాయి, వ్యవస్థలు ఉన్నాయి. ఆ ప్రధానమైన వ్యవస్థలలో మొట్టమొదటి న్యాయ వ్యవస్థే, జ్యుడిషియరీ అంటారు దాన్ని. అవునా? 4 స్తంభాల మీద ఉంది అంటారు తెలుసా. 4 స్తంభాల మీద ఉంది. ఈ 4 స్తంభాలు 4 దీనిలో ఏమున్నాయి, న్యాయ వ్యవస్థ ఉంది, తర్వాత మీడియా ఉంది. ఇలా 4 రకాలు, 4 వ్యవస్థలు కలిపి ఫోర్త్ ఎస్టేట్ అంటారు దీన్ని. దీనిలో మొదటిది న్యాయ వ్యవస్థే. సుప్రీంకోర్టు చెప్తే ప్రధానమంత్రి అని కూర్చోవలసిందే. సుప్రీంకోర్టు చెప్పిందంటే రాష్ట్రపతి నోరు మూయవలసిందే. సుప్రీంకోర్టు తీర్పిచ్చిందంటే ఇంకా ప్రపంచంలో అంటే దేశంలో ఆ దేశంలో ఉన్న ప్రజలందరూ దానికి తలవంచవలసిందే. అంత అధికారం, సర్వోన్నతమైన అధికారం కోర్టుకు ఉంది, సుప్రీంకోర్టుకి. దానిలో ఉన్న జడ్జికి ఉంది. ఇప్పుడు ఆ జడ్జికి అంత అధికారం ఉందో, అవునా, దేవుడు క్రైస్తవులకు కూడా అంత అధికారం ఇచ్చాడంట. వాళ్ళైనా తప్పుడు తీర్పులు ఇస్తారేమో, తప్పుడు తీర్పులు ఇచ్చి ప్రజలకు ఏం చేస్తారు, చెడులు చేస్తారేమో. కానీ క్రైస్తవులైన వారు ఏమండి, ప్రపంచానికి లేదా సమాజానికి, మీరుంటున్న సమాజానికి, మీరుంటున్న ప్రాంతానికి మీరే నిజమైన న్యాయమూర్తులు అని దేవుడు క్రైస్తవులు ఎంత గొప్ప స్థాయిలో ఉంటున్నది. మీరు లోకమునకు తీర్పు తీర్చవలసిన వారై ఉండగా మీరే తీర్పు తీర్చాలి. మీరు ఒక జడ్జి స్థాయిలో ఉండాలి, ఒక మంచి న్యాయం చెప్పే జడ్జి స్థాయిలో ఉండాల్సినంత గొప్ప స్థితిలో క్రైస్తవుడిని దేవుడు ఊహించుకుంటున్నాడు. అంటే క్రైస్తవుడే తీర్పు తీర్చవలసిన వాడే ఉండగా ఇప్పుడు ఎటువంటి పరిస్థితి వచ్చినాయి అంటే, మీరు తీర్పు తీర్చబడకున్నట్లు అన్నాడు యాకోబు. చూసారా కదా. దీని ఎలా ఇక్కడ చూసినప్పుడేమో మీరే లోకానికి తీర్పు తీర్చాలి, మీరే లోకానికి తీర్పు తీర్చాలని ఇక్కడ మనం చూస్తున్నాం. కానీ యాకోబు పత్రిక వెళ్ళేసరికి ఆయన అంటున్నాడు 9వ వచనంలో, సహోదరులారా మీరు తీర్పు పొందకుండా నిమిత్తము. చూసారా, మీరు తీర్పులోనికి రాకుండా ఉండాలి అంటే ఇక్కడ చెప్తున్నాడు, ఒకరి మీద ఒకడు సనగకుడి అంటున్నాడు. ఏంటి సనిగితే, ఒకరి మీద ఒకరు సనుగుకుంటే ఎక్కడికి వెళ్ళిపోతామంట, మనం తీర్పులోకి వెళ్ళిపోతామంట. ఏమంటే సనగడం అనేది అది వినబడింది అసలు ఎవరికైనా? గొడవ అంటే వినపడింది ఎవరికైనా? గొడవ అనుకోండి 10 మందికి వినపడుద్ది, 10 మంది వింటారు, వాళ్ళకి అర్థమవుద్ది గొడవ. సనిగితే ఎవరికైనా తెలుసుద్దా? అక్కడ జరుగుతుంది, ఇక్కడ అసలు మనకు అర్థం కాదు. ఏం చదువుకుంటున్నాం అంటాము, అంతే కదా. వినపడకుండా కొనుక్కులైతే సనగడం అంటారు దాన్ని కదండి. బయటికి వినపడదు కానీ లోపల తిరుగుతుంటారు, బయటికి వినపడదు కానీ దూషిస్తుంటారు, బయటికి వినపడదు కానీ ఏవో మాట్లాడుతుంటారు మొత్తానికి. దాన్ని సనగడం అంటారు. ఈ సనగడం అనేదంట చాలా ప్రమాదం అంట. ఇది ఏం చేస్తుందయ్యా అని మనం ఆలోచిస్తే దేవుడి గురించి ఏం చెప్తున్నాడు, ఇది మిమ్మల్ని తీర్పులోనికి తెస్తుంది అంటున్నాడు దేవుడు. అందరికీ నువ్వు తీర్పులు ఇస్తున్నావేమో వాక్యం చెప్పి, ఇప్పుడు నువ్వు తీర్పులోకి వచ్చే మనం ఒకటి ఉంది. ఏంటయ్యా అంటే ఇదిగో సనగడం. నేను సరిగ్గా ఎవరు తెలుసండి అని అంటే వెంటనే కనిపిస్తున్నాడు చూడండి, ఇదిగో న్యాయాధిపతి వాకికలో ఉన్నాడట. న్యాయాధిపతి వచ్చాడు, ఆయన కనబడుతున్నాయి, మనకి కనబడకపోవచ్చు. నేను సరిగేది మీకు కనబడకపోవచ్చు, మీరు సరిగేది నాకు కనబడకపోవచ్చు కదా. మనం ఒకసారి సనుగుతుంటుంటారు, కోపం వచ్చినప్పుడు ఏమన్నా గట్టిగా మాట్లాడే కొంతమంది చేస్తారు, సనుగుతుంటారు, లోపల తిట్టుకుంటూ ఉంటుంటారు, లోపల దూషిస్తూ ఉంటుంటారు, లోపల అవమానకరంగా మాట్లాడుతుంటుంటారు అవతల వ్యక్తిని గురించి. అవునా? అలా మాట్లాడుతుంటుంటారు. దీన్నే సనగడం అంటారు. ఈ సనగడం అనేది అవతల వ్యక్తికి కనబడకపోవచ్చేమో, కానీ ఎవరు వింటున్నారంట? దేవుడు వింటున్నాడు. న్యాయాధిపతి ఎక్కడ ఉన్నాడంట? వాకిట్లో ఉన్నాడు, ఆయన వింటున్నాడు. మరి విన్నాయని ఊరుకుంటాడా? ఊరుకుంటాడంట. వెంటనే ఏం చేస్తాడంట? నిన్ను తీర్పులోనికి తెస్తాను అంటున్నాడు, నిన్ను తీర్పులోనికి తెస్తాడు అంటున్నాడు. పిల్లలు మీరు బాగా ఆలోచించండి. అంటే సనగడం అనే ఈ పని, లేదా సనగడం అనే ఈ లక్షణం, లేదా సనగడం అనే ఈ ఆలోచన మనకు తెలియకుండానే మనల్ని ఎంత ప్రమాదంలో తీసుకువెళ్తుందో మీరు ఒకసారి ఆలోచించండి. చాలా ప్రమాదం ఉంది. ఆ సనగడమే కదండి, ఎవరు విన్నారండి, సరిగింది ఎవరికి తెలుసండి అని మనం సింపుల్గా తీసుకుంటున్నాం. చాలా సింపుల్గా కొట్టుపడేస్తాం. నేను సరిగేది ఎవరికైనా తెలుసు అనుకుంటాం. కానీ మనం సరిగేది ఎవరికి తెలుసు అంటే అక్కడ చెప్తున్నాడు, వాకిట్లో ఎవరున్నారంట? న్యాయాధిపతి ఉన్నాడు.
ఆ న్యాయాధిపతి అన్నీ చూస్తున్నాడు, ఆయన ఎవడో తప్పించుకోలేడు. అవునా? సనగడం అనేది ఎంత పెద్ద ప్రమాదం. నిజంగా సనగడం అనేది ఎంత పెద్ద ప్రమాదమో, దీని ద్వారా ఎటువంటివి జరిగాయో ఏమంటే ఒకసారి మనం ఆలోచిద్దాం. ప్రియులుగా ఒకసారి మనం ఆలోచిద్దాం. సనగడం అనే ఈ విషయాన్ని గురించి మనం ఆలోచిస్తే ఏమంటే అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు పత్రిక రాస్తారు. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం. కొరింథీ రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదివితే ఏమంటే దేవుడి చిత్రం మార్చండి. మీరు సనగకుడి. ఆలో ఒకసారి మీరు సనగకుడి అన్నాడు. ఎందుకయ్యా సనగొద్దు? ఎందుకు సనగొద్దు చెప్తున్నా అక్కడ. అంటే లేకపోతే మీరు ఇప్పటికే మీరు సనిగితే ఏమవుతారు? తీర్పులోకి వచ్చేస్తారు. మీరు సనిగితే ఎక్కడికి వచ్చేస్తారు? బోన్లో నిలబడాలి. అవునా? నిలబడాలా? నిలబడాలి. బ్రతికొండగా ఒకవేళ నిలబడకపోయినా చచ్చిన తర్వాత నిలబడాలి. అవునా? యేసుక్రీస్తు 2వ రాకడలో అంట చూడండి ఒకసారి. యోహాను సువార్త 5వ అధ్యాయం 8వ వచనం చూడండి ఒకసారి. యేసుక్రీస్తు 2వ రాకడలో ఏం జరుగుతుంది చూడండి. ఏమంటారు? ఇప్పుడు బ్రతికొండగా ఒకవేళ నువ్వు సరిగితే నీకేం జరగకపోవచ్చేమో, ఏం అవ్వకపోవచ్చేమో, తీర్పు రాకపోవచ్చేమో, కానీ నువ్వు సనిగినందుకు చచ్చిపోయిన తర్వాత నువ్వు నిలబడాలి. దానికి సమాధానం చెప్పాలి. నీకు ఆశ్చర్యపడకండి, ఒక కాలం వచ్చినది. ఆ కాలాన సమాధుల్లో ఉన్న వాళ్ళందరూ బయటకు వస్తారు. ఎప్పుడు? యేసుక్రీస్తు 2వ రాకడలో నువ్వు సమాధిలోకి వెళ్ళిపోయినా బయటికి రావాలి. సనిగి 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 సమాధిలోకి వెళ్ళినా బయటికి రావాలి. ఒక రోజు సమాధిలో ఉన్న వాళ్ళందరూ బయటకు వస్తారంట. మేలు చేసిన వారేమో జీవపునరుత్థానానికి వెళ్ళిపోతారంట. కీడు చేసిన వారు తీర్పు. కీడు చేస్తేనే తీర్పు అండి అనుకుంటున్నారు కదా? సనిగిన తీర్పే. కీడు చేస్తేనే కదా నేను తీర్పులు నిలబడతాను, తీర్పు పొందుతాను నాకు అనుకుంటే, నువ్వు కీడు చేస్తేనే కాదు, ఎదుటి వారి మీద, నీ సహోదరుడు నీ సహోదరి మీద సనిగిన నువ్వు ఎక్కడికి వచ్చేస్తావంట? తీర్పులకు వచ్చేస్తావు. విడిచిపెడతారా? విడిచిపెట్టడం. ఇక్కడ నువ్వు ఎంతమంది మీద సనిగినా ఇక్కడ వీళ్ళని విడిచిపెట్టేవచ్చేమో. ఎందుకంటే సనిగేది నాకు తెలియదు, మీరు సనిగేది నాకు తెలియదు, నేనేం చేయలేను. నేను సరిగేది మీకు తెలియదు, మీరు నన్ను ఏం చేయలేరు. కానీ మనందరం ఒకరోజు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి, దానికి తీర్పులోనికి రావాలి, దానికి శిక్ష కూడా అనుభవించవలసిందే. విడిచిపెట్టాడు దేవుడు. ఎందుకంటే చెప్పాడు కదా, సహోదరులారా మీరు తీర్పులోనికి రాకుండా నిమిత్తము ఒకరి మీద ఒకడు సనగకుడి. ఇదిగో న్యాయాధిపతి వాకిట్లో ఉన్నాడు. న్యాయాధిపతి ఉన్నాడు. సనుగుతున్నావా? నీ సహోదరుని మీద సనుగుతున్నావా? నీ సహోదరి మీద సనుగుతున్నావా? నేను సరిగిన ఎవరికి తెలియదని నువ్వు అనుకుంటున్నావా? సనగడం అనేది చాలా పెద్ద ప్రమాదాన్ని నీకే తెస్తుంది. నువ్వు సనగడం ద్వారా నువ్వే ప్రమాదం తెచ్చుకుంటున్నావు. నీకు తెలియకుండా నీ గోతు నువ్వే తవ్వుకుంటున్నావు. ఇంకా చెప్పాలంటే సనిగి ఏం చేస్తున్నావు? ఆ సనుగుతో నీకు నువ్వే గోతు తవ్వుకుంటున్నావు. ఆ గోతులో నువ్వే పడతావు. చాలా పెద్ద ప్రమాదం. మన ఆత్మీయ జీవితానికి చాలా పెద్ద ప్రమాదకరమైనది ఇది. దీని ద్వారా ఖచ్చితంగా మనము శిక్షణ పొందుకుంటాం. సనగొద్దు ఎవరి గురించి? అదే అంటున్నారు, మీరు సనగకుడి. అదే కొరింథీ 10:10 మొదటి కొరింథీ 10:10 అంటున్నాడు, మీరు సనగకుడి. ఎదురయ్యా సనగొద్దు అంటే తీర్పులోకి వెళ్ళిపోతారని చెప్పాడు. ఎక్కడ జరిగిందా ఇది అంటే ఆ జరిగిన సంఘటన చెప్తున్నాడు. 10వ వచనం అంటున్నాడు, ఏమన్నా చూడండి, వారిలో కొందరు సనిగి, వారిలో కొందరు సనిగారు. అంటే వారు అంటే ఎవరు? ఎవరు వారు? ఎవరు వారు? ఎచ్చటి వారు అంటారా? ఎవరు వారు? ఎవరు వారు అంటే వారెవరో మనం తెలుసుకోవాలి కదండి. చెప్తున్నాడండి దేవుడు, తన పిల్లలుగా మనల్ని ప్రేమించి మన క్షేమాన్ని కోరుకున్నవాడుగా, మన హితాన్ని కోరుకున్నవాడుగా, మన క్షేమాన్ని, మన హితాన్ని, మన మంచిని కోరుకున్నవాడిగా ఆయన మన కోసం చక్కగా ఆలోచించి ప్రతిదీ నేర్పిస్తున్నాడు. ఒక తండ్రి అయినా తన పిల్లలకి ఇలా చక్కగా మంచి విషయాలు చెప్తాడో తెలియదు, ఒక తల్లి అయినా వాళ్ళ పిల్లలకి ఇలా చెప్పుకోవడో తెలియదు, కానీ దేవుడు మాత్రం తల్లిదండ్రుల కంటే ఎక్కువగా మన కోసం ఆలోచించాడు కనుక ఆయన మనకు మంచి విషయాలు చెప్తున్నాడు. ఆయన దేవుడు మీరు ఎలా ఆలోచిస్తే ఆయన మనసు మీకు అర్థమవుతుందండి. ఒక తల్లి కంటే తండ్రి కంటే ఎక్కువగా మన క్షేమాన్ని కోరుకున్నది, మన కోసం ఆలోచించినది, మన కోసం శ్రమపడుతున్నది దేవుడే. మన కోసం మంచి విషయాలు చెప్తున్నాడు ఆయన. ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదు, ఎలా పడితే అలా ఉంటే ఉపయోగం, ఎలా పడితే అలా ఉంటే వాళ్ళకి పరలోకం వస్తుంది. అందుకే నా పిల్లలు ఎలా పడితే అలా ఉండకూడదు, వాళ్ళకు చక్కటి క్రమంలో ఉండాలి అంటే వాళ్ళకి ఇవన్నీ చెప్పాలి. చెప్తారు కదా, ఒక అత్త ఇంటికి వచ్చిన కోడలు చెప్తుంటారు, అమ్మ ఎలా ఉండాలి, ఎలా ఉండాలి. లేదా ఒక తల్లి కోడలు కూతురు పంపిస్తే అత్తవారింటి ఎలా ఉండాలో చెప్తుంది.
మంచిదే, చెప్పాలి. మరి దేవుడు సంఘంలోకి వచ్చిన వారికి ఏం చెప్పరా? మీరు సంఘంలోకి వచ్చి ఎలా ఉన్నా పర్లేదు అనుకోరా? అనడండి ఆయన. సంఘంలోకి వచ్చాక కూడా ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో ప్రతిదీ దేవుడు చెప్తున్నాడు. మీరు సనగొద్దు అన్నాడు. ఎందుకు సనగొద్దు ప్రభు అంటే, ఇదిగో వారిలో కొందరు సనిగారు, ఆ సనగడం ద్వారా వాళ్ళు ఏమైపోయారు? చచ్చిపోయారు అంటున్నాడు. సనగడం వల్ల వాళ్ళు ఏమైపోయారంట? చచ్చిపోయారంట. అంటే ఎవరు వాళ్ళు? ఎవరి మీద సనిగారు? ఎప్పుడు సనిగారు? ఈ విషయాలన్నీ మనకు తెలియాలి అంటే పిల్లరా ఏమండి, ఒకసారి మనం బైబిల్కి వెళ్ళి చూద్దాం. ఒకసారి బైబిల్కి వెళ్ళి చూద్దాం. చూడండి, కీర్తన గ్రంథం 106వ అధ్యాయం 25వ వచనం చూద్దాం పిల్లలు. కీర్తన గ్రంథము 106వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. చూడండి ఒకసారి. యెహోవా మాట ఆలకింపక చూసారంటే వాళ్ళు ఏం చేశారంటే తమ గుడారాల్లో. ఎవరు వారు? అక్కడ కొరింథీ పత్రికలో వారు అన్నాడు, ఇక్కడ కీర్తనకారుడి ద్వారా రాయిస్తూ 106వ అధ్యాయము 25వ వచనంలో కూడా అంటున్నాడు. ఏమంటున్నాడు? వారు ఆయన మాట వినకుండా అంటే వాళ్ళు ఏం చేశారంట? ఆయన మాట ఆలకింపక వారు తమ గుడారములలో సనుగుకొనిది. ఇంతకీ ఎవరు వాళ్ళు? ఎవరి మీద సనుకుంటున్నారు వీళ్ళు అని మనం ఆలోచిస్తే పిల్లరా, వారెవరు కాదు, వాళ్ళు ఇశ్రాయేలీలు. గుడారాల్లో ఉన్నది ఎవరు? అంటే గుడారాలు అనే పేరు దాకా మనకి ఎవరు గుర్తు రావాలి? ఇశ్రాయేలీలు ఒకప్పుడు గుడారాల్లో ఉన్నారు. ఎక్కడ గుడారాల్లో ఉన్నారు? అసలు గుడారాల్లో ఉండవలసిన అవసరం ఎందుకు వచ్చింది అంటే, గుడారాల్లో ఎందుకున్నారు, ఎప్పుడున్నారు అంటే, ఐగుప్తు నుంచి బయటికి వచ్చి కనాను దేశానికి వెళ్తున్నారు. ఐగుప్తు నుంచి బయలుదేరి కనాను దేశానికి వెళ్ళే ఈ ప్రయాణంలో, ఈ క్రమంలో, ఈ 40 సంవత్సరాల వాళ్ళ యొక్క ప్రయాణ జీవితంలో వాళ్ళు ఏం చేయవలసి వచ్చిందంటే అరణ్యంలో గుడారాలలో ఉండవలసి వచ్చింది. వాళ్ళ ప్రయాణం రోజు వెంటనే సాగలేదు. 40 సంవత్సరాలు పట్టింది. అనేక చోట్ల వాళ్ళు ఆగారు. అనేక చోట్ల ఉన్న చోట గుడారాలు వేసుకుని గుడారాల్లో నివసించారు. అలా గుడారాలు అక్కడి నుంచి బయటకు వచ్చారు, ఆ ప్రయాణంలో ఉన్నారు, ఆ దేశానికి వెళ్తారు. మధ్యలో గుడారాల్లో ఆగవలసి వచ్చింది, ఉండవలసి వచ్చింది. ఉన్నవాళ్ళు తిన్నగా ఉన్నారా? మేము ఇంతకాలం ఐగుప్తులో భయంకరమైన బానిసత్వంలో ఉంటే దేవుడు మా మొరణాలకించి మమ్మల్ని అక్కడి నుంచి బయటకు తీసుకొచ్చాడు, అమ్మయ్య అని ప్రశాంతంగా ఉన్నారు ఎవరైనా? లేదు, మాకు పాలుతీలకు మంచి దేశాన్ని దేవుడు ఇస్తున్నారు, ఒక మంచి శ్రేష్టమైన దేశంలోకి మేము వెళ్ళబోతున్నాము అన్న ఆనందంలోనే ఉన్నారా? లేదంటండి. అక్కడి నుంచి బయటకు వచ్చామన్న ఆనందం లేదు, ఆ దేశానికి వెళ్తామన్న ఆనందం లేదు. ఏం చేస్తారట? మధ్యలో సనుగుతున్నారట. చూసారు ఎలా ఉన్నారు? సనుగుతున్నారంట. వారు తమ గుడారములలో సనుగుకునేది అంటున్నారు. సనుక్కుంటున్నారు గుడారం లోపల. గుడారం అంటే ఇల్లు అనుకోండి, ఇంట్లోకి వెళ్ళి సనుక్కుంటున్నారు. ఇంట్లోకి వెళ్ళి సనుక్కుంటే ఎవరికైనా పడుతుంది చెప్పండి? వినపడుతుంది ఎవరికైనా? ఎవరికైనా వినపడదు కదా అని వాళ్ళు అనుకుంటున్నారు, మనం అనుకుంటున్నాం. ఇంట్లోకి వెళ్ళి సనిగితే ఎవరికి వినపడుతుంది అండి? వాళ్ళకి ఎవరికి వినపడదు, బయట వాళ్ళకి వినపడదు. ఇంట్లోకి వెళ్ళి సనిగితే ఎవరికి వినపడదు మనం అనుకుంటున్నాం, వాళ్ళు అనుకున్నారు. కానీ వాళ్ళకి మనకు తెలియని విషయం ఏంటంటే, ఇదిగో న్యాయాధిపతి వాకిట అది వాగుతున్నారు. మనం ఇంట్లోకి వెళ్ళి సరిగితే బయట వాళ్ళకి తిరిగిపోవచ్చేమో, కానీ ఎవరికి తెలుసు? దేవునికి. ఆ రోజు వాళ్ళు దాన్ని మర్చిపోయారు, ఈ రోజు దాన్ని మనము మర్చిపోతున్నాం. ఇదే విషయాన్ని మర్చిపోతున్నాం. మనం సనిగితే వినే ఒక ఆయన ఉన్నాడు, ఆయన వింటున్నాడు అనే విషయం మనకి ఎప్పుడు మనసులో ఉండాలి. మనుషులు లేరు కదా, ఏం మాట్లాడినా పర్లేదులే, వాళ్ళు వింటలేదు కదా, ఏమనుకున్నా పర్లేదులే, వాళ్ళకి వినబట్టలేదు కదా, నేను ఏం తిరిగితే పర్లేదులే అనుకొని నోటికి వచ్చిన మాటలు మాట్లాడితే, నోటికి వచ్చిన మాటలు అంటే లోపల తిట్టుకుంటే, లోపల మాట్లాడుకుంటే ఇవన్నీ ఎవరు చూస్తున్నారట? దేవుడు చూస్తున్నాడు అన్నప్పుడు. న్యాయాధిపతి ఎప్పుడైనా దేవుడు, ఆ న్యాయాధిపతి మొత్తం చూస్తున్నాడు. ఏమేమి సరుకుంటున్నాము? ఇప్పుడు ఏం చేశారు? శనిగారు అంటారు. ఇంతకీ ఎవరి మీద శనిగారు, ఎందుకు శనిగారు, ఏం జరిగింది అనే విషయాన్ని గురించి మనం ఒకసారి మనకు అర్థం కావాలంటే చరిత్రలోకి మనం వెళ్ళాలి. చరిత్రలోకి వెళ్ళాలి. ఆ చరిత్రలోకి వెళితేనే కానీ అక్కడ ఏం జరిగిందన్న విషయం మనకు అర్థం కాదు. ఇప్పుడు మనం ఏం చేయాలో కూడా మనకు బోధపడదు. కాబట్టి ఒకసారి మనం చరిత్రలోకి వెళ్ళి ఆలోచిద్దాం. కాబట్టి చరిత్రలోకి వెళ్ళి మనం చూడగలిగితే సంఖ్యాకాండం, నిర్గమాకాండం చూడండి ఒకసారి. నిర్గమాకాండము 14వ అధ్యాయము చూడారా? నిర్గమాకాండము 14వ అధ్యాయము 11వ వచనం చూద్దాం పిల్లలు. 11వ వచనం చదవగలిగితే చూడండి ఎలా సరుగుతున్నారో చూడండి. ఇశ్రాయేలీలు ఎలా సరుగుతున్నారో చూడండి. ఇప్పుడు అంతటా వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మల్ని రప్పించితివా? మమ్మల్ని ఐగుప్తుల నుంచి బయటకు రప్పించి మమ్మల్ని చేయడం ఎందుకయ్యా నువ్వు మొదలు పెట్టారు సనగడం. సనగడం ఇదే.
సనుగుతున్నారు చూసారా ఎలా ఉందో, సనగడం ఎలా ఉందో చూసారా. మాకు ఐగుప్తులు సమాధులు లేవని, అక్కడ చచ్చిపోతే మమ్మల్ని పూడ్చిపెట్టడానికి స్థలం లేదని ఇక్కడ తీసుకొచ్చారు అరణ్యంలో చంపడానికి. అరణ్యంలో మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చారా మీరు? అరణ్యంలో మాకు తినడానికి ఆహారం లేదు, అరణ్యంలో మాకు తాగడానికి నీళ్ళు లేవు, అరణ్యంలో మాకు ఏమీ లేదు, మాకు మాంసం లేదు, మాకు ఏమీ లేవు, అవి లేవు, ఇవి లేవు. మనం ఓ ఇక సనగడం ప్రారంభించేశారండి, సనగడం ప్రారంభించేశారు పిల్లలు. చెవులు జోరీగల్లాగా సనుగుతూనే ఉన్నారు. ఏమంటే లక్షల మంది జనాభా కదా, లక్షల మంది జనాభా తీసుకొని వస్తున్నారు మోషే గారు. లక్షల మంది జనాభాను తీసుకొని పాలు తేళ్లు ప్రపంచ దేశానికి వారు నడిపిస్తున్నప్పుడు ఏమంటే ఒకటి ఉండొచ్చు, ఒకటి ఉండకపోవచ్చు. ఇంట్లో నలుగురు ఉంటేనే అన్నీ ఉండవు, ఉంటాయా? మన ఇంట్లో ఉప్పు ఉంటే పట్టుకోవడం, ఉప్పు ఉంటే ఉప్పుకోవడం, నలుగురికే కదా. నలుగురికే ఇంట్లో సరిగ్గా లేకపోతే సనుకుంటుంటారు కదా, అవి లేవు ఇవి లేవు, అదే ఉంటుంది, ఇది ఉంటుంది, ఏముండదు ఇంట్లో అని చెప్తారు ఏమో కదా. ఇంట్లో పని చేసుకుంటూ ఇంట్లో ఏమి ఉండవు, ఏమి పట్టించుకోరు, ఏమి ఉండవు, అది ఉండదు, ఇది ఉండదు, ఉప్పు ఉండదు, కారం ఉండదు, ఏమి ఉండదు చెప్పి ఇంట్లో కనుక్కొని చేస్తారు దేవుడు కదా. ఈయన అనుకుంటాడు నేను అన్నీ చేస్తాను, నేను సరిగా వాడదు, అన్నీ వేస్ట్ చేస్తాను, పాడు చేస్తుంది, అసలు బాధ్యత ఉండదు, జాగ్రత్త ఉండదు, ఇవన్నీ పాడు చేసుకుంటూ అవైపోయినా ఇవైపోయినా అంటారని ఈయన అనుకుంటాడు. లోపల ఏం అనుకుంటాడు కదా. పిల్లలు ఏం అనుకుంటారు, మా అమ్మలు ఎప్పుడైతే మాకేమి ఉండవు, వాళ్ళు ఎప్పుడు అది అంటారు, ఇది కదంటారు, లైవ్లో ఉంటారు, ఇది కలుగుతుంటారు. అలాగే ఇంట్లో నలుగురు ఉంటే ఇది సనుగులు. మన లక్షల మంది జనం, లక్షల మంది ప్రజలు. కొన్ని వాళ్ళు ఉన్నది ఏ పట్టణంలోనో కాబట్టి అన్ని దొరికే ప్రాంతంలోనో కాదు. ఎక్కడున్నారు వీళ్ళంతా? ఇప్పుడు అరణ్యంలో ఏం దొరుకుతుంది చెప్పండి. అసలు మనకు కొన్నిసార్లు నదిగా సెంట్రల్లో కూడా సిటీ, మళ్ళీ మండలం, నియోజకవర్గం నా దగ్గర లేవండి అంటారు. అవునా? ఉందా? సరైన వైద్యం మన నందిగామ హాస్పిటల్కి వెళ్ళి అనుకోండి, లేదా వీడియోలో వెళ్ళిపోయి అంటారు. సరైన హాస్పిటల్ లేవు, సరైన స్కూళ్ళు లేవు, సరైన మందులు ఉండవు, సరైన సరుకులు ఉండవు. సరుకులు పట్టుకెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి? విజయవాడ వెళ్ళిపోండి. మరి ఎందుకు ఇది పట్టణం? ఏదో పట్టణం అని చెప్పుకోవడానికే. పట్టణం అని చెప్పుకున్న దానిలో ఏమి దొరకట్లేదు, అన్ని విజయవాడ పోవడం, హైదరాబాద్ పోవడం అంటున్నప్పుడు అరణ్యం ఏం దొరుకుతాయి? అసలు మనం ఉన్నది అరణ్యం. మనం ప్రయాణం చేస్తున్నాం అక్కడి నుంచి ఎక్కడికి, ముందు ఇక్కడి నుంచి బయటపడ్డాం. ఆయన ఈ కష్టంలో నుంచి, శ్రమ నుంచి బయటకు వచ్చాం. దేవా నీకు వందనాలు తండ్రి అని చెప్పని మమ్మల్ని ఎలాగో బయటకు వేశారు, ఏదో రకంగా ఆ దేశంలో కూడా నడిపించేయండి అని చెప్పని ఆయన అనకుండా మొదలుపెట్టారని ఇక సాగడం మొదలుపెట్టేశారు పిల్లలు. ప్రతి దానికి సనుగుతున్నారు. అంతకంటే 11 వారు అంటే వారు మోషేతో ఐగుప్తుల సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుటకు నువ్వు రప్పించావా? మమ్మల్ని ఐగుప్తు నుంచి బయటకు రప్పించి మమ్మల్ని చేయలేనా? మమ్మల్ని ఎందుకులా చేస్తున్నారు మీరు అని క్వశ్చన్ చేస్తున్నారు ఆయన్ని అని. తర్వాత అంటున్నారు మా జోలికి రావద్దు, ఐగుప్తుల దాసులు అవ్వదుమని ఐగుప్తులు మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. అయ్యా మా జోలికి రావద్దు, నువ్వు మేమే వాళ్ళకి ఎలాగలవు, వాళ్ళకి మేము దాసులుగా ఉంటాం. ఐగుప్తులతో కలిసి వాళ్ళతో మనం కొట్టినా తిట్టినా చంపినా వాళ్ళతో మేము ఉంటాం. వాళ్ళు వెట్టి చక్కెర చేయించుకున్నా అక్కడే పడి చేస్తాం, ఆ బానిస బ్రతికే బతుకుతాం. కానీ మేము మాకు ఈ స్వేచ్ఛ వద్దు. నేను చెప్పాను కదా అప్పుడే మీకు. అయినా మమ్మల్ని తీసుకొచ్చారు, మీరు సంప్రాంతి ఇచ్చారా? చూసారండి ఎలా మాట్లాడుతున్నారు. ఇలాగా దేవుడు నియమించిన సేవకుడు, నాయకుడు మోషే గారు, అహరోను గారు వారి మీద చదువుతున్నారంట, వాళ్ళ మీద గొడుగుతున్నారంట. ఒకసారి అనుకుంటున్నారా? ఇదే నిర్గమాకాండం 15వ అధ్యాయం 22వ వచనం కూడా చూడండి, 22వ వచనం కూడా చూడండి, 15-22 కూడా చూస్తే 15-22 కూడా చూడండి. మోషే ఎర్ర సముద్రం నుండి జనులను సాగచేయగా వారు షూరు అరణ్యంలోకి వెళ్ళి దానిలో 3 దినములు నడిచి అచ్చట వారికి నీళ్లు దొరకలేదు కనుక అంతలో వాళ్ళు మారాకు చేరి మారా నీళ్లు చేదైనవి కనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయి అందువలన దానికి మారా అని పేరు కలిగిన. అందుకు ప్రజలు మేమేమి త్రాగుతామని మోసిన చంపడం మొదలుపెట్టేశారు. ఏం నీళ్ళు లేవని. ఊరి అది అరణ్యం. అది ఎట్లా ఉంది? అరణ్యం. అది ఊరు కాదు, అరణ్యం. అరణ్యంలో నీళ్ళు ఎక్కడ వస్తే నీళ్ళు లేదంటే అరణ్యం అంటారు. అసలు నీళ్ళే దొరకని ప్రాంతాన్ని ఏమంటారంటే అరణ్యం అంటారు. ఇప్పుడు అరబ్ దేశాలు ఉన్నాయండి, కువైట్ ఉంది. ఆ కువైట్లో నీళ్ళు దొరకవు. మనం పెట్రోల్ కొనుక్కోవాలి, వాళ్ళు నీళ్ళు కొనుక్కోవాలి. మనమేమో పెట్రోల్ కొనుక్కుంటాం వాళ్ళ దగ్గర నుంచి, వాళ్ళే మన దగ్గర నుంచి నీళ్ళు కొనుక్కుంటారు. వాళ్ళకి నీళ్ళు లేవు, వర్షపాతం ఉండదు వాళ్ళ దగ్గర. ఎప్పుడైనా వర్షం పడిందంటే వాళ్ళకి పెద్ద ఆశ్చర్యం. అది మనకి వర్షం పడితే శరాకు, వాళ్ళకి వర్షం పడితే ఆనందం. ఆ ఎడారిలో వర్షం పడక ఆ వర్షం వచ్చి ఎదురు చూస్తూ ఉంటారు. ఒంటరికి నీళ్ళు ఉంటావు. ఎడారి ఏంటంటే నీళ్ళు లేని ప్రాంతం. ఆ ఎడారిలో భవనాలు కట్టుకుని ఉన్నారు వాళ్ళు. ఆ ఎడారిలో నీళ్ళు లేవంట.
ఆ నీళ్ళు లేకపోయేసరికి వెంటనే సనగటం మొదలు పెట్టేసారు. సనగటం మొదలు పెట్టారు. చూడండి 24వ వచనం అంటున్నారు, ఏమంటున్నారు, మేమేమి త్రాగుతామని మోషే సనగటం మొదలు పెట్టేశారు. అలాగే 16వ అధ్యాయం కూడా చూడండి. 16వ అధ్యాయం కూడా మీరు చూస్తే ఏమంటే 2వ వచనం నుంచి కూడా చూస్తే ఇలాగ వాళ్ళు ఏం చేస్తున్నారంట, 2వ వచనం, ఆ అరణ్యంలో ఇశ్రాయేలు సమాజం అంతా మోషే అహరోనుల మీద సనిగెను. మొత్తం అందరూ సనుగుతున్నారంట, అందరూ సనుగుతున్నారంట, మోషే గారి మీద సనుగుతున్నారంట. చూడండి ఏం చదువుతున్నారు, ఇశ్రాయేలీలు మేము మాంసం వండుకుని కొండలేదు కూర్చుండి తృప్తిగా ఆహారం తిరిగినప్పుడు యెహోవా చేతి వలన ఎలా చావకపోతుంది, ఈ సర్వ సమాజం ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యంలో మమ్మల్ని అక్కడి నుండి తోలుకుని వచ్చితని వారితో అనగా, అక్కడే నీళ్ళేమని అక్కడ సరిగారు, ఎక్కడే మాంసం లేదని ఇక్కడ సముతున్నారు. చూసాను ఎలా ఉందా, మేము అక్కడ కూర్చొని కొండల దగ్గర కూర్చొని మాంసం వండుకొని హ్యాపీగా తింటనంత తెచ్చినా బాగుండేది. అనవసరంగా వచ్చి అరణ్యంలోకి మమ్మల్ని చప్పడానికి తెచ్చారు, తాగడానికి నీళ్ళు లేకుండా, తినడానికి తిండి లేకుండా, మమ్మల్ని చప్పడానికి తెచ్చాడు, మమ్మల్ని బాగు చేయడానికి తెచ్చాడు, మమ్మల్ని నాశనం చేయడానికి తెచ్చాడు. ఏమంటే ఎలా సనుగుతున్నారంటే వీళ్ళు ప్రతి దానికి సనగడమే. 7వ వచనం అక్కడ కింద అలాగే చదువుకుని వస్తే ఏమండి చివరికి వీళ్ళు ఏమంటున్నారు అంటే, ఏమండి అక్కడ మోషే గారు దేవునికి ప్రార్థన చేశారు, ఏంటి ప్రభు ఇదంతా అంటే, అయ్యా వాళ్ళు సనుగుతుంది నీ మీద కాదు నా మీద అన్న మోషే గారు చెప్తున్నారు. 7వ వచనం, యెహోవా మీద మీరు సనిగిన సనుగులను ఆయన విడుచున్నాడు. చూసారండి ఎవరు అంటున్నారంట, సనిగేది ఎవరు అంటున్నారంట, మోషే గారు చెప్తున్నాడు, యెహోవా వింటున్నాడు. ఇదిగో మీరు సనిగిన సనుగులను యెహోవా వినుచున్నాడు, ఆయనకు వినబడుతున్నాయి. చూసారంటే ఎవరు అంటున్నారంట సనుగులు? చూసారు మరి మనకి ఆ భయం ఉంటుంది చెప్పండి. నేను సరుగుతున్నాను, నేను సరిగా దేవుడు వింటున్నాడు, చూస్తున్నాడు అన్న భయం అనుకుంటారా? సేవకుల మీద సనుగుతాం, విశ్వాసం మీద సనుగుతాం, పెద్దల మీద సనుగుతాం, తొందరగా మీద సనిగేవాళ్ళు నిజమండి ఆయన మీద సనుగుతున్నారు. మనకు వాక్యం చెప్పి సేవకులు పెద్దలు ఉన్నాం కదా, చక్క వాళ్ళు వాక్యం నుంచి మనం నేర్పిస్తుంది, వాళ్ళ మీద సనగడం, అధికారులు వాళ్ళ మీద సనగడం, సంఘంలో ఉన్న వాళ్ళకి వాళ్ళ మీద సాగడం. అవునా, ఇది పెద్ద ప్రమాదం. ఇగో వీళ్ళు కూడా సనుగుతున్నారు, అలాగే సనగడం వలన ప్రమాదం ఉందని తెలియక సనుగుతున్నారు వాళ్ళు. సనిగారు అలా సనుగుతూనే ఉన్నారు. మోషే గారి మీద, అహరోను గారి మీద సనుగుతూనే ఉన్నారు. ఏమండి నిర్గమకాండం 17వ అధ్యాయం పడుతుంది, 17వ అధ్యాయం 3వ వచనం పడుతుంది, 17:3. అవునా, ఇక్కడ ఇంకా పైకి చూద్దాం చూడండి. 2వ వచనం, రెఫీదీములు దిగిరంట, వాళ్ళ అరణ్యంలో ప్రయాణించేది, సీను అరణ్యంలో ప్రయాణమై రెఫీదీములు దిగిరి ప్రజలు తమకు త్రాగ నీళ్లు లేనందున మోషేతో వాదించు వాళ్ళకి వెళ్ళిపోయారంట. వాదించు త్రాగుటకు మాకు నీళ్ళు ఇమ్మన్నాడు కదా, మోషే మీరు నాతో వాదింపనేలా, యెహోవాను శోధింపనేలా అని వారితో చెప్పాను. అక్కడి ప్రజలు నీళ్ళు లేక దప్పికొని మోషేను సనుగుతూ, ఇదెందుకు మమ్మను, మా పిల్లలను, మా పశువులను దప్పితే చంపుటకు అరణ్యం నుండి ఇక్కడ తీసుకుని వచ్చిద్రి అని చెప్పని సనుగుతున్నారంట. గొడవ వెళ్ళిపోయారంట ఆయన మీదకి. సేవకుల మీద గొడవ వెళ్ళిపోతారండి, భయం ఉంటుంది. సేవకులు గొడవ వెళ్ళిపోతారు, విశ్వాసమే గొడవ వెళ్ళిపోతారు, ఎక్కువ మాట్లాడితే కొట్టినా కొడతారండి. నిజమండి, జరిగింది అలాగే, చరిత్రే. గొడవ వచ్చి వాదిస్తున్నాడు, ఏమంటున్నాడు, నా మీద వాదించింది, నేను ఏం చేయగలను, దేవుడి కదా తీసుకురమ్మన్నాడు, ఆయన కదా నడిపించమన్నాడు, ఆయన చెప్పారు కదా నేను వచ్చాను, ఆయన కదా నడిపిస్తున్నాను, ఆయన తీసుకెళ్ళమన్నాడు, ఆయన వెళ్ళమన్నాడు. నేను వెళ్తున్నప్పుడు అక్కడ నీళ్ళు లేకపోతే నేనేం చేయగలను చెప్పండి అని మాట్లాడుతున్నారంట. వాళ్ళు చివరికి ఏ స్థాయికి వెళ్ళిపోయారంటే వాళ్ళు రాళ్ళతో కూడా చంపుదామన్నారు. 4వ వచనం, అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టుచు, ఈ ప్రజలు నేను ఏమి చేయగలను, కొంతసేపటి నన్ను రాళ్ళతో కొట్టి చంపుదురను. రాళ్ళు పెట్టి కొట్టి చంపాలనుకున్నారు మోషే గారిని. చూసారు, మోషే గారిని రాళ్ళు పెట్టి కొట్టి చంపాలనుకుంటున్నారంట. అంత భయంకరంగా ఉన్నారు వాళ్ళని, అంత భయంకరంగా ఉన్నారు. పిల్లలని ఆలోచించండి, ఇలాంటి భయంకరమైన మనస్తత్వం కలిగిన వారుగా ఉంటే ప్రతి జంతువులకి సనుగుకూడదండి. అన్ని అనుకూలంగా ఉండవు, మనం వెళ్ళిన ప్రకారం మన ఇంట్లో ఉండాలి అంటే ఉండదు. చెప్పారు కదా ముందే, మన ఇంట్లోనే మనకు అన్ని వస్తువులు సరిగా ఉండవు. మన ఎక్కడో దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు అన్ని వస్తువులు కావాలంటే దొరకవు. అవునా, దేవుడి పని కోసం వెళ్ళినప్పుడు అన్ని వస్తువులు కావాలంటే ఉండవు. మేము సెమినార్కి వెళ్తామా, సెమినార్కి వెళ్ళి కొన్ని వేల మంది ప్రజలు వస్తారు, ఇంట్లో హ్యాపీగా బెడ్రూమ్ పడుకోండి, అక్కడ పడుకోవడానికి స్థలంగా ఉండవు, పక్కన వేసుకుని కింద పడుకోవాలి. అవునా, ఇంటి దగ్గర చక్కగా ఫ్యాన్లు, పూలకు ఏసీలు పెట్టుకుంటాం, అక్కడ గాలి ఉంటుంది.
ఇంటి దగ్గర చక్కగా కావాల్సిన నీళ్లు స్నానం చేస్తాం, అక్కడ ఒక మొగ్గు నీళ్ళు దొరికితే బాగుంది అనిపిస్తాం, మొహం కొట్టుకోవడానికి నీళ్లు దొరకవు. ఇంటి దగ్గర ఆ ఆహారం తెచ్చిపెట్టి నాకొద్దు అదనకొద్దు పడేస్తాం, అక్కడ లైన్లో నిల్చొని 100 మంది 1000 మంది ఇంటిలో ఉంటే ఎప్పుడు వస్తారా బాబు ఈ లైన్ అని ఎదురు చూసుకోవాల్సి వస్తారు, తెలుసా మీకు? అలాగని సరిగ్గా ఇంకా పెడతారు మీటింగ్లో, ఇలా చేస్తాడు అలా చేస్తాడు, ఈ వింటే డబ్బు తీసుకుంటాడు, సరే భోజనం పెట్టడం సరైన వస్తువులు ఇవ్వడు, ఆయన మీద సరిగితే ఏం చేయగలరు? 1000 మందికి ఎవరైనా నలుగురు ఉన్న మన ఇంట్లో అన్నీ ఉండవు, చెప్తున్నాను అదే మీకు. చదువుతారు అలాగని నీకున్న వస్తువులన్నీ సరిగా లేవని చెప్పి ఇంట్లో ఉన్నట్టుగా నాకు ఎక్కడ లేదని చదువుతారా? సరిగితే ప్రమాదం. సర్దుకుపోవడం నేర్చుకోవాలి, సర్దుకుపోవడం నేర్చుకోవాలి. దేవుళ్ళకి మనం వచ్చిన తర్వాత ఏం చేయాలి? మనం సర్దుకుపోవడం నేర్చుకోవాలి. అవునా? సినిమా తీసా సర్దుకుపోవడం అంటే కుటుంబంలో ఉన్నాం సర్దుకుపోవడం కాదు. కుటుంబంలో సర్దుకుపోతే కుటుంబం బాగుంటుంది, సంఘంలో సర్దుకుపోతే సంఘం బాగుంటుంది, అంతేనా? సమాజంలో సర్దుకుపోతే సమాజం కూడా బాగుంటుంది. సర్దుకుపోవడం నేర్చుకోవాలి, ఉన్నదాంతో సర్దుకుపోవడం నేర్చుకోవాలి. అనడంతో అంటే ఏమండి అనకూడదు, కానీ కొన్ని సందర్భాల్లో ఎలా ఉంటుంది, ఇంటి దగ్గర కూర్చోలేకపోయినా చర్చలో కూర్చొని మాత్రం ఫ్యాన్ లేదండి అంటారు. లేదు ఇలాంటి వాళ్ళు ఆ చర్చికి వెళ్ళాలని నేను నాకు నచ్చలేదు. ఒక్కసారి మనం పూర్వస్థితి ఆలోచిస్తే ఒకప్పుడు ఉన్నా ఇవన్నీ వస్తుంది. కట్టిన నేల మీద పడుకున్నావు కదా ఒకప్పుడు, అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు సంఘంలో కూర్చొని అవకాశం వచ్చింది. ఆనందపడాల్సింది పోయి నేను నచ్చదు నాయన, మా నచ్చదు నా చర్చి చూసారా, ఇదా దీనికోసం ఎంత మంచి జీవవాక్యాన్ని, ఎంత మంచి వాక్యాన్ని, ఎంత చక్కగా జ్ఞానాన్ని నేర్చుకునే అవకాశం మాకు ఎక్కడ దొరకలేదు. ఇక్కడ నేర్చుకుంటున్నాం మేము, ఈ విషయం మాకు చెప్పిన నాదు లేడు అని ఆనందంగా వచ్చే వాళ్ళకంటే అక్కడ అది లేదు, ఇక్కడ ఇది లేదు, పోవడానికి దారి లేదు, రావడానికి దారి లేదు, బండి లేదు, దిప్పేవాళ్ళు లేదు, ఎక్కిపోవడం లేదు. ఏంటండి ఏం అసలు పోయే కాలం అది అని పిల్లలు ఆలోచించండి. వాళ్ళు ఏం చేశారంట, సరిగి చివరికి ఎంతవరకు వెళ్ళిపోయారంటే రాళ్ళతో కొట్టి చంపే స్థితికి వెళ్ళిపోయారంట. మోషే గారు ప్రార్థన, అయ్యా ఏదో ఒకటి ప్రభు వీళ్ళని రాళ్ళతో కొట్టి చంపేసినట్టున్నారు అన్నప్పుడు అంటున్నాడు దేవుడు, కరెక్ట్ వెళ్ళు నేను చెప్పినట్టుగా చేసి అన్నాడు. దేవుడు సహాయం చేశాడు. పిల్లలు ఆగారు కదా, ఎదురు చూడాలి కదా, దేవుడు చేస్తాడు కదా. దేవుడు చంపేసేవాడు కాదు కదా, చంపాలనుకున్న వాడైతే ఎందుకు విడిపిస్తాడు? వాళ్ళు చంపాలనుకున్న వాడైతే, వాళ్ళ గురించి ఆలోచించిన వాడైతే ఐగుప్తుకి ఎందుకు విడిపించాల్సి చెప్పండి? ఐగుప్తుకి విడిపించాల్సిన అవసరం లేదు కదా, ఎర్ర సముద్రాన్ని పాయలు చేయాల్సిన అవసరం లేదు కదా. అదే దేశంలో వీళ్ళకి కష్టం లేకుండా ఐగుప్తులందరి మీద తెగుళ్ళు ఎందుకు రప్పించాలి? కనీసం ఆలోచించాలి వీళ్ళు, ఆలోచించాలి. మనిషి ఎలా అంటాడంటే అవసరం తీరిపోయిన తర్వాత ఎవరినైనా ఏమైనా నేస్తాడు, దేవుడినైనా పట్టించుకోడు. అవసరం ఉన్నంత వరకే, అవసరం ఉన్నంత వరకు ఏమంటే ఆప్యాయతలు, అవసరం ఉన్నంత వరకు అనురాగాలు, అవసరం ఉన్నంత వరకు ప్రయాణం, అవసరం ఉన్నంత వరకు ప్రేమ ఉంటుంది మాటల్లో, అవసరం తీరగానే మాటల్లో తేడా వచ్చేస్తుంది. గమనించండి మీరు, మనుషులు తీరేయండి. అవసరం ఉందా ఎంత తీయగా మాట్లాడతారు మనతో, ఎక్కడ వందలని కలిపేస్తారు. ఎప్పుడు లాంటి ఫోన్ చేస్తే ఎక్కడున్నారు అబ్బా, ఎంత గౌరవం వస్తుందో, ఎంత ఆప్యాయత వస్తుందో, ఎంత మర్యాద వస్తుందో. ఎందుకు? అవసరం వెనక పలుకుతుంది. ఈ అవసరం తిరగానే ఇప్పుడు మనం ఫోన్ చేయాలి, బాబులు ఎక్కడ ఉన్నారని నిర్ణయం కలిగింది, ఎక్కడ ఉన్నారంటే ఎక్కడ ఉన్నాను నాకు ఎలా ఉంది, నా కుటుంబం ఏమైనా వేస్తారు. దేవుడిని కూడా అలాగే వాడుకోవడం నేర్చుకున్నారు. వీళ్ళు కూడా అంతేనండి. కళ్ళ ముందు ఎర్ర సముద్రం చీలిపోయింది, వాళ్ళ దేశంలోనే వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, పక్కన వాళ్ళ మీద తెగుళ్ళు భయంకరమైన బాధలు వాళ్ళు అనిపిస్తున్నారు, వాళ్ళతో వాళ్ళు బాధపడుతుంటే వీళ్ళకి ఏమీ లేదు. ఇవన్నీ కళ్ళారా చూశారు వాళ్ళు, అయినా వాళ్ళ బుద్ధి మారలేదు, వాళ్ళ మనసు మారలేదు, వాళ్ళ ఆలోచన మారలేదు, సరుగుతున్నారు. 17వ అధ్యాయం కూడా చూడండి, 17వ అధ్యాయం కూడా అదే కదా మనం చదువుతున్నాం. 17:3 దగ్గర మనం అక్కడ చదువుతున్నాం. అక్కడ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, గొడవ ఆయన మీద, నీళ్ళు ఏమైనా గొడవ చేస్తున్నారు, చంపడానికి కూడా సిద్ధమైపోయారు. పిల్లలు చంపడానికి కూడా సిద్ధమైపోయారు. అవునా? అలాగే సంఖ్యాకాండం కూడా చూడండి ఒకసారి, ఇదే సందర్భం. అవునా? సంఖ్యాకాండం కూడా మీరు చూస్తే సంఖ్యాకాండం 15వ అధ్యాయం 14 వచ్చిన చూడండి ఒకసారి. క్షమించండి 14 2 చూడండి ఒకసారి. 14 వచ్చింది సంఖ్యాకాండం 14:2. అప్పుడు ఆ సర్వ సమాజం ఎలుగెత్తి కేకలేసను, ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి, మరియు ఇశ్రాయేలీయులందరూ మోషే అహరోనులపైనే చదువుకోండి. దేనికి? కనాను దేశాన్ని వేగి చూసి వచ్చారు. ఏమంటే యెహోషువ కాలేబులో అది మంచి దేశం, దేవుడు మనకి ఇస్తాను వీళ్ళు చెప్తున్నారు. మిగిలిన 10 మంది ఏమో అమ్మ మనం ఆ దేశంలోకి వెళ్ళాం, వాళ్ళు మనం చంపేస్తారు అని చెప్పగానే వాళ్ళ మాటలన్నీ రాత్రి అంతా ఏడ్చారంట. ఇక లేచి మొదలు పెట్టారు మోషే అహరోనుల మీద స్నానం. అందరూ ఇలా ఎవరెవరైతే శనిగారో, ఎవరెవరైతే నీళ్ళు లేవని శనిగారో, ఎవరెవరైతే భోజనం పెట్టలేదని శనిగారో, ఎవరెవరైతే ఆ కనాను దేశం విషయం మోషే అహరోనుల మీద శనిగారో, ఎవరెవరు దేవుని మీద శనిగారో
ఇలా సనిగిన వారందరినీ దేవుడు ఏం చేశారంట? మొత్తాన్ని ఏం చేశారంట? చంపేశారంట. పిల్లలు చంపేశారంట. అవునా? చంపేశారంట. చూడండి 32 వచ్చిన అక్కడే 14:32 చూస్తే, ఇలా సనిగినందుకు, ఇలా చేసినందుకు దేవుడు అంటున్నాడు, అయితే మీ శవములు ఈ అరణ్యంలో రాలిపోతాయని దేవుడు ఇస్తాడు. చూసారండి, సనిగినందుకు ఏమైపోయారంట? వాళ్ళు చేసిన పనులకు మొత్తం అరణ్యంలో రాలిపోయారు. ఎందుకు అన్నాడు? మీ శవములు ఈ అరణ్యంలో క్షయమగు వరకు, మీ పిల్లలు ఈ అరణ్యంలో 40 ఏళ్ళు తిరుగులాడుచు మీ వ్యభిచార శిక్షను భరించుదురు అంటున్నాడు. చూసారా, మీరు చేసిన దానికి సనిగారు కదా, సనిగినందుకు దేవుడు విడిచిపెట్టేది కదా. సనిగినందుకు దేవుడు ఏం చేశాడంటే చంపి పడేశాడు, మొత్తాన్ని చంపేశాడు. ఎవరెవరు సనిగారు వాళ్ళందరూ చచ్చిపోయారు. సనిగిన వాళ్ళందరూ ఏమైపోయారు? చచ్చిపోయారు. ఇప్పుడు మనం సనిగితే మనం కూడా ఏమైపోతాం? చచ్చిపోతాం. అంటే ఒక మాటలో చెప్తాను, చచ్చిపోవడం. నేను చచ్చిపోలేదే మరి. ఇప్పటికీ చాలా మంది సరిగానే కానీ బతికే ఉన్నాను అనుకుంటున్నారు కదా. ఎలా చచ్చిపోయావు? శారీరకంగా బతికే ఉన్నావు, కానీ ఆత్మీయంలో ఎప్పుడు అదే అన్నాడు ఆయన, మీరు జీవించున్నావు అన్న పేరు మాత్రమే నీకున్నది, కానీ నీకెవరకు గుర్తురవే. దేవుని దృష్టిలో నువ్వు ఎప్పుడైతే సరిగా ఆ రోజు నువ్వు చచ్చిపోయావు. ఇక నువ్వు ఇక్కడ భూమి మీద కనుమూలి ఎక్కడికి వెళ్ళిపోతావు? సరాసరి డైరెక్ట్గా టికెట్ కొనుక్కొని పెట్టుకున్నావు నరకానికి. శనిగావు అంటే నరకానికి టికెట్ కొనుక్కొని పెట్టుకున్నట్టే. మీకు అర్థమైందా? నరకానికి టికెట్ కొని పెట్టుకున్నారు మీరు శనిగారు అంటే. కన్ను మూయడం మరుక్షణం ఎక్కడికి వెళ్ళిపోతావు? ఎక్కడికి? అది పెద్ద కాష్టం అని చెప్పిన యెషయా చెప్తారు కదా, నరకం అనేది పెద్ద శవాల దెబ్బ, అది పెద్ద కాష్టం. ఎక్కడ చేస్తేనేమో భూమిలో పాచేస్తారు, కెట్టమే కాల్ చేస్తారు. ఆత్మ ఎక్కడ కలుస్తాడు? నరకంలో కాల్ చేస్తారు. అది పెద్ద శ్మశానం. కాబట్టి సనిగినందుకు వీళ్ళందరూ అయిపోయారు, చచ్చిపోయారంట. అదే చెప్తున్నాడు, చరిత్రలో జరిగిన సంఘటనను మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. కొరింథీకి పట్టణానికి పత్రికను రాస్తూ 10వ చెప్పాడు, ఇగో మీరు సనగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుడి చేత సంహరింపబడ్డారు, చంపబడ్డారు, చనిపోయే వాళ్ళంతా. 11 చెప్తున్నాడు. 11 అక్కడ ఏమంటున్నాడు? ఈ సంగతులు వెంటనే 10 చెప్తున్నాడు, ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలగాలని ఇవి వ్రాయబడ్డాయి అంటుంది. వీటిని చదువుతున్న మనం బుద్ధి తెచ్చుకోవాలండి. అమ్మో, సనిగితే వాళ్ళు చచ్చిపోయారా? సనిగినందుకు వాళ్ళని సంహరించేశాడా? సనిగినందుకు వాళ్ళు పాలు తేనెలు ప్రవహించి కనాను దేశం అడుగు పెట్టలేదా? సనిగినందుకు భూమి మీద ఉన్న పాలు తేనెలు ప్రవహించి కనాను దేశంలోనే దేవుడు వారిని అడుగు పెట్టలేదంటే, ఇప్పుడు నేను నా సహోదరుడో సహోదరియో సేవకుడో, అవునా, ఎవరి మీద నేను సనిగితే దేవుడు నన్ను పరలోక రాజ్యం అడుగు పెట్టనిస్తారా? వాళ్ళకైతే భూమి మీద ఉన్న దేశంలోనే అడుగు పెట్టిన వాళ్ళు, భూమి మీద ఉన్న దేశంలోనే అడుగు పెట్టనివ్వని దేవుడు పరలోకం అడుగు పెట్టనిస్తారా? చెప్పండి, అడుగు పెట్టనిస్తారా? అడుగు కాదు అసలు. ఆ ఛాయలో దరిదాపులు కూడా అనడం, మనం ఆ దరిదాపుల్లో కూడా వెళ్ళలేము మనం. పరలోకం యొక్క దరిదాపుల్లో కూడా వెళ్ళలేము మనం. కనీసం ఎలా తొంగు చూద్దాం అంటే కూడా అవకాశం లేదు. అంత కఠినంగా ఉంటుంది దేవుని యొక్క తీర్పు. అదే అంటున్నాడు, తీర్పులకు రాకుండా నిమిత్తము ఒకరి మీద ఒకడు సనగకుడి. తీర్పులోకి వస్తారు, తీర్పులోకి వచ్చారా? కనీసం ఒకసారి దూరం నుంచి పర్లకం చూస్తాను చూసే ఛాన్స్ నీకు లేదురా. ఆ పర్లకం చూసే అర్హత నువ్వు కోల్పోయావు. దూరం నుంచి చూస్తావు ప్రభువా, ఒక్కసారి చూపించు ప్రభువా, నీకు చూసే అధికారం లేదు, అవకాశం అంతకంటే లేదు. ఏం చేశాను ప్రభువా? నువ్వు సనిగావు. నేను సరిగింది ఎవరు చెప్పారు ప్రభువా? నేను విన్నాను, న్యాయాధిపతిని పెట్టాను. ఆ న్యాయాధిపతి మొత్తం విన్నాడు నువ్వు ఎవరెవరు సనిగావో, ఎప్పుడు సనిగావో, ఏ విషయాల గురించి సనిగావో. అక్కడైతే వాళ్ళు తిండి కోసం, నేల కోసం, దేనికోసం సనిగారు. ఇక్కడ మనం దేనికోసం సనుగుతున్నాం మనకు తెలుసు, మన అంతరాత్మకు తెలుసు. పిల్లల మనకు తెలియకుండా మనం తీసుకుంటున్న ఒక పెద్ద గొయ్యిది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఎవరి మీద సనగకండి, ఒకరి మీద ఒకరు అసలు సనుగుకండి. సనుగుకుంటూ ఉంటే అసలు మనం వర్ధిల్లలేము. కుటుంబంలో సనుగులు అనుకోండి, ఆ కుటుంబం వర్ధిల్లుందా? ఆలోచించండి మీరు. కుటుంబంలో ఒకరి మీద సనుకుంటున్నారు, కొనుక్కుంటున్నారు, గొడవలుకుంటున్నారు అనుకోండి, ఆ సంఘం లేదా ఆ కుటుంబం వర్ధిల్లుతుందా? వర్ధిల్లదు. రోజు కుటుంబం పాడైపోతుంది. ఇది ఎంత వాస్తవమో సంఘంలో ఉన్న మనం కూడా ఒకరి మీద ఒకరు సనుక్కుంటే, ఆయన ఎలా ఉన్నాడు, ఈవిడిలాగా ఉంది, ఆమె ఎలా ఉంది, ఈవిడిలాగా ఉంది, ఇవన్నీ ఎలా సనుక్కున్నాం అనుకోండి మనం. కాబట్టి ఎలా సనుకుతూ మనం ఉన్నాం అనుకోండి, సంఘం కూడా వర్ధిల్లదు, మన ఆత్మీయ జీవితం వర్ధిల్లదు. మనం బాగుంటుంది కదా, మనం నలుగురు వచ్చి కూర్చుంటారు, మరి ఆ సంఘానికి పిల్లలందరూ భలే ఉంటారు, అందరూ చక్కగా ఒకరి గురించి బాగా చెప్పుకుంటారు.
అందరూ ఒకరి గురించి ఒకరు చాలా మంచి చెప్పుకుంటారు, అవునా, చాలా మంచిగా మాట్లాడుకుంటారు, చాలా మంచిగా చెప్పుకుంటారు. ఏ వ్యక్తి గురించి పెరిగితే ఆయన చాలా మంచిదండి, ఆవిడ చాలా మంచిదండి, అవునా, మంచిదా. మరి ఒకప్పుడు ఎలా ఉందంటే ఏమోనండి, లోపల ఉన్నప్పుడు ఎలా ఉందో తెలియదు, కానీ సంఘంలోకి వచ్చిన అతను చాలా బాగుందండి, ఆవిడ సంఘంలోకి వచ్చి బాగున్నాడండి అతను అని ఇలా చెప్తుంటే అది విని బయట వాళ్ళు కూడా అబ్బా మేము కూడా రావాలి, మేము కూడా వెళ్ళాలి, మేము కూడా ఉండాలి అని ఆలోచనతో వస్తారు. మనమే చదువుకుంటుంటే మన సంఘంలో పెద్దగానే నేను చెప్తాను ఉన్నాను గురించి అని మొదలు పెట్టాను అనుకోండి, ఎవరు వస్తారు చెప్పండి, ఎవరు వస్తారు సంఘానికి? ఆలోచించండి. మనకు తెలియకుండా మనం ఎంత ఏమండి దేవుని పనిని పాడు చేస్తున్నాం, మనమే పాడు చేసుకుంటున్నాం, దేవుని పనిని పాడు చేస్తున్నాం. చివరికి మనం చేసేది సాధించింది ఏంటయ్యా అంటే నరకాన్ని. ఆలోచించండి పిల్లలు. ఏమండి ఒక కఠినమైన మాట ఉన్నారు దేవుడు. ఇలా శనిగేవారు ఎవరు, ఇలా ఎవరు సనుగుతారో తెలుసా? శనిగేవారు ఎవరో తెలుసా? ఎంత కఠినమైన మాట ఉన్నారు దేవుడు. చదువుతారు యోధా పత్రిక చదువుతాడు. యోధా పత్రిక, ఈ పత్రిక కూడా యేసుక్రీస్తు తమ్ముడు రాసిన యోధా పత్రిక కూడా. యోధా పత్రిక కూడా ఎవరు రాశారంటే యేసుక్రీస్తు తమ్ముడే. యాకోబు, యోసే, యోధా అని చదువుకున్నారు విన్నాను మీరు. ఆ యోధా గారు రాసిందే. శిష్యుల్లో యోధా ఉన్నాడు, తమ్ముళ్ళలో కూడా యోధా ఉన్నాడు. ఆ యోధా గారు రాసిన పత్రికే యేసుక్రీస్తు వారి యొక్క తమ్ముడైన యోధా గారు రాసిన ఈ పత్రికలో 15వ చూడండి. ఏమండి ఒక వ్యక్తి మీద సనిగేవారు అసలు ఎవరు ఒకరి మీద సనుక్కుంటారు అనే విషయాన్ని గురించి మనకు ఆలోచిస్తే 15-16 చూడండి. ఇదిగో అందరికి తీర్పు తీర్చుటకును, అదిగో అందరికి తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గురించి భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గురించి వారిని ఒప్పించుటకును ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. వారు తమ దురాశల చొప్పున నడుచు లాభమునిమిత్త మనుషులను కొనియాడుచు, ఇక్కడ చూడండి, సనుగు వారును తమ గతిని గురించి నిందించు వారనే ఉన్నారు, వారి నోరు దంభమైన మాటలు పలుకును. ఇక్కడ మనం చూద్దాం అన్నాడు సనుగే వారు ఉన్నారు అన్నాడు. ఎవరయ్యా సనుగుతారు అని మనం ఆలోచిస్తే భక్తిహీనులు అని చెప్పారు. 15 భక్తిహీనుల గురించి చెప్పుకుంటూ ఈ భక్తిహీనులు ఏం చేస్తారు అంటే, ఈ భక్తిహీనులు అంట వారు తమ దురాశల చొప్పున నడుచు లాభము నిమిత్తము మనుషులను కొనియాడుచు సనుగు వారు చూసండి తమ గతిని గురించి ఏం చేస్తారంట, నిందించి వారునై ఉన్నారు. వారి నోరు ఎలాంటిదంట, డంబమైన మాటలు, గొప్ప చెప్పుకుంటారు వీళ్ళ గురించి, కానీ ఇతరుల గురించి మాత్రం సనుగుతారు, చెడ్డ మాటలు చెప్తారు. అవునా, దీని ఏమంటారు తెలుసా? ఆత్మస్థుతి పరమైందా అంటారు. అంటే తన పొగుడుకోవడం, ఇతరులు మాత్రం నిందించడం. వీళ్ళెవరు? భక్తిహీనుడు. ఒక వ్యక్తి మీద నువ్వు సనిగామంటే వెంటనే నీకు అర్థమైపోవాలి నేను భక్తిహీనుడిని. ఒక వ్యక్తి మీద నువ్వు సనిగామంటే వెంటనే అనుకోవాలి నేను భక్తిహీనురాలని. నువ్వు భక్తుడు అయితే సనగవు, నువ్వు భక్తురాలు అయితే సనగవు. మరి భక్తుడవా భక్తిహీనురాలు? కాబట్టి మీరు ఆలోచించండి, మీరు భక్తురా భక్తిహీనుడా? ఆలోచించండి. నేను నిజంగా భక్తులేనా? నేను భక్తుడినే, అయితే ఎవరి మీద సనగకూడదు. నేను భక్తురాలేనా? నేను భక్తురాలి, అయితే ఎవరి మీద సనగకూడదు. సనిగావా? నువ్వు ఎవరు అంట? భక్తిహీనుడవి, భక్తిహీనుడాలి. బాప్తిస్మం తీసుకున్నా కూడా, బాప్తిస్మం తీసుకున్నా నువ్వు సనిగావంటే భక్తిహీనురాలివి. బాప్తిస్మం తీసుకున్నా నువ్వు సనిగావంటే నువ్వు భక్తిహీనుడవే. కాబట్టి ఈ భక్తిహీనత అనేది నీ చేత ఏం చేసింది? ఎదుటి వారిని సనుగు అని చెప్తుంది. నువ్వేం చేస్తావు? సనుగుతావు. చివరికి నువ్వేమవుతావు? తిరుపులోకి వస్తావు. ఆ తిరుపు వచ్చిన తర్వాత ఏమైపోతావు? నరకానికి వెళ్ళిపోతావు. అందుకే పిల్లరా, సనగడం అనేది చాలా పెద్ద ప్రమాదమైనది, ప్రమాదకరమైనది. ఈ ప్రమాదకరమైనది మనం మన జీవితంలో తెచ్చుకోకూడదు. ఏం చేయాలి మరి? సనగకుండా ఏం చేయకుండా మరి ఏం చేయాలండి? ఉంటాయి, సమస్యలు ఉంటాయి. అందరూ మంచిగా ఉంటారు, సంఘంలోకి వచ్చిన అందరూ మంచిగా ఉంటారా? ఉంటారు, మంచిగా ఉంటారు, చెడ్డలు ఉంటారు. యేసుక్రీస్తు అందుకే రోగులకే వైద్యులు ఉన్నాయి. రోగం ఏ రోగం? ఒక్కొక్కరికి ఒక రోగం. శరీరానికి వచ్చే రోగాలు ఉన్నాయి, ఆత్మకు వచ్చే రోగాలు ఉన్నాయి. ఆ రోగాన్ని పోగొట్టడానికి కదా ఈ వాక్యం చెప్పేది. అందరూ మంచోళ్ళే తెగేందుకు వాక్యం, అందరూ మంచోళ్ళే తెగేందుకు ప్రార్థన, అందరూ మంచోళ్ళే యేసుక్రీస్తు ఎందుకు రక్తం కార్చాలి? అవసరం లేదు కదా. అందరూ లోపాలు ఉన్నాయి కనుక వచ్చారు. ఒక్కొక్క లోపాన్ని సరి చేసుకోవాలి మెల్లిమెల్లిగా. అంతేగాని ఏదో అన్నారని వెంటనే వాళ్ళ మీద ఇదైపోవడం, ఏదో అన్నారని వీళ్ళ మీద వెంటనే ఇదైపోవడం, ఇలా చేస్తే నష్టపోతాం మనమే. అలాంటి ఆలోచనలకు వెళ్ళకూడదు, సనగకూడదు. సనిగిన వారు భక్తిహీనులు,
సనిగిన వారు భక్తిహీనులు. మనం భక్తిహీనుడుగా ఉంటావా లేదా భక్తుడిగా ఉండాలనుకుంటున్నావా? అమ్మ నేను భక్తిహీనుడిగా ఉండాలనుకోవటం లేదండి, నేను భక్తిహీనురాలుగా ఉండాలనుకోవటం లేదు, నేను భక్తురాలిగా ఉండాలనుకుంటున్నాను అంటే దేవుడు ఒక చక్కటి పరిష్కారాన్ని చెప్పాడండి. ఏం చేయమంటారు ప్రభు మరి ఇప్పుడు సనకుండా అంటే? నేను ఒక మాట చెప్తాను, ఆ మాట వినండి అంటున్నారు దేవుడు. ఆ మాట అంటే ఒకసారి చూద్దాం అనుకోవచ్చు. ఓకే, అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీయులకు పత్రికను రాస్తూ ఏమండి, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం చూడండి ఒకసారి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 14-15 చూడండి ఒకసారి. మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య, మన ఎలాంటి వారి మధ్యన అంట, ఎలాంటి వారి మధ్య, మంచి వాళ్ళ మధ్య కాదు, మమ్మల్ని మూర్ఖమైన వాళ్ళు, పైగా పక్కన అంటున్నాడు వక్రమైన వారు. వక్రము అంటే ఎలా పడతారో నడుస్తారు, ఎలా పడతారో అలా చేస్తారు, ఏది కూడా అది చేస్తారు. అంటే ఒక క్రమం లేని వారిని, వక్ర మార్గాన్ని వెళుతున్నవారు, అక్రమంగా నడిచే వాళ్ళు ఇంకా చెప్పుకోవాలి. మన ఎలాంటి వాళ్ళ మధ్య మాట, మీరు మూర్ఖమైన వక్ర జనం మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనింద్యులైన దేవుని కుమారులగునట్లు సనుగులు సంశయములను మాని దేవుని కోసం సమస్త కార్యాలు చేయండి. సనుగులేంటి? సనుగులు మానండి. గొడవలు ఉన్నాయా? మానేసుకోండి. సంశయం అంటే గొడవ. సనుకోవడాలు మానేసుకోండి, గొడవ మానేసుకోండి. సంఘంలో కూడా గొడవ ఉంటాయి. ఎందుకుంటాం? నచ్చరు కదా, ఒకరు నచ్చరు కదా, గొడవ పెట్టుకుంటారు. ఎక్కడ ఏదో కూర్చొని గొడవ జరుగుతాయి. అలాగని ఆ గొడవ ఉందని చెప్పి ఆ గొడవ సాగదీసుకోకండి, మానేయండి. ఏదో అయిపోయింది ఆ రోజు, ఏదో తొందరపడి ఏదో అనేసాను, వదిలేయండి, తొందరపడి ఏదో అన్నాను, వదిలేయండి, క్షమించండి అని వెంటనే మళ్ళీ కాబట్టి సెట్ అయిపోవాలి. దాన్ని సాగతీయకూడదు, దాన్ని పట్టుకొని సీరియల్ చేయకూడదు. దానివల్ల ఏమవుతుంది? ప్రమాదం జరుగుతుంది. అందుకే అంటున్నాడు, మీరు నిజంగా దేవుని కుమారులు అనుకోవాలనుకుంటే, మీరు నిజంగా దేవుని కుమారులుగా పిలవడాలి అంటే ఈ సనుగుల్ని, సంశయాలని మానేయండి. మీరు భక్తులుగా ఉండాలి అంటే సమస్త కార్యాలు చేయండి. విడిచిపెట్టండి, చనిపోవడం మానేయండి. ఎవరైనా చేసినా వదిలేసేయండి, మానేసేయండి. వాళ్ళు ఎందుకు రావడానికి, దేవుడు ఎలాగ ఉంది, ఇతను ఎలాగ ఉన్నాడు, అతను ఎలాగ ఉన్నాడు, చనిపోవడం మానేయండి. దేవుడికి అప్పగించేయడమే. దేవుడికి అప్పగించేసి దేవుడే చూసుకుంటారు. ప్రభువా ఇక పలానా సహోదరు ఇలా ఉంది, నువ్వు చూసుకుంటాను. ఇంకో పలానా సహోదరుడు ఇలా ఉన్నారు ప్రభువా, మీరే చూసుకోండి ప్రభువా. చేతనైతే మారు మనసు రావడం ప్రార్థన చేయండి. చేతనైతే ఆవిడ మారు మనసు పొందాలని ప్రార్థన చేయండి. అవునా? బాధ కలిగిన దేవుడి దగ్గరికి మొదలుపెట్టిన తండ్రి ఒక పలానా వాళ్ళు చేస్తున్నారు, బాధపడుతున్నాయి, వాటిని మార్చండి, లేదా నాకు ఈ బాధను తగ్గించండి. ఏమి దగ్గర మొదలుపెట్టుకోవడమే. సనగొద్దు. సనగడం వలన సమస్య ఎవరికి? సనగడం వల్ల సమస్య ఎవరికి? వాళ్ళకి కాదు, మనకే. వాళ్ళనే సరిగితే సమస్య ఎవరికి? మనకే. నువ్వు ఎవరిమే సరిగావో నువ్వే సమస్యను కొని తెచ్చుకుంటున్నావు. చెప్పా, నీ గోతులు నువ్వే తవ్వుకుంటున్నావు, నీ అందరూ నువ్వే తీర్పులోకి వెళ్ళి నిలబడుతున్నావు. ఆయన తప్పించాలి, తీర్పులోకి తప్పించాలి, నరకం నుంచి తప్పించాలి, ఆ ప్రమాదం నుంచి తప్పించాలి. ఆయన ప్రయాసపడుతుంటే పొద్దుటి ప్రభావం నేను పోయి అక్కడే తీర్పులో ఉంటాను, నాకు నరకమే కావాలి, నేను అగ్నిగుండానికే వెళ్ళిపోవాలి, ఆ మంటలో నేను తగబడిపోవాలి, నేను ఆ పర్లకడికి రాను, నాకు ఒక్క బుద్ధి నేను మానుకోను అంటున్నా. మనం అదే కదా మరి, ఎందుకంటే కుక్కదా వానికి తిరిగినట్టు ఆయన మనం తప్పించాలి, ఎప్పటికప్పుడు తప్పించాలని ప్రయత్నం చేస్తున్నాడు. నరకాన్ని తప్పించాలని ఎప్పటికప్పుడు ఆయన ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఇగో ఈ వాక్యం అంతా వినిపిస్తున్నాడంటే తప్పించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఒక సేవకుడు ద్వారా వాక్యం మన వినికిడికి వచ్చిందంటే మనం తప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. తప్పించే ప్రయత్నం అది. ప్రమాదం నుంచి తప్పించడానికి ఆయన ప్రయత్నం చేస్తుంటే నేను వెళ్ళి ప్రమాదానికి ఎదురు నిలబడతానండి, ప్రమాదంగా నన్ను చూసి పారిపోవాలంటే సినిమా డైలాగ్ చెప్తాం మనం కదండి. పిల్లరా ఇవన్నీ మాట్లాడుకోవడానికి బాగుంటాయి, కానీ నువ్వు ఆ ప్రమాదాన్ని తప్పించుకోకపోతే భయంకరమైన నరకం. సంఘంలోకి వచ్చి మనం లోకాన్ని వద్దనుకున్నాం, లోకాన్ని విడిచిపెట్టుకున్నాం, లోకంలో ఆనందాలను వదిలేసుకున్నాం, లోకంలో సంతోషాలను వదులుకున్నాం, దేవుడు కావాలనుకున్నాం, సంఘంలోకి వచ్చాం, పాపాలు ఉన్నాయనుకున్నాం, ప్రభువుని అనుకున్నాం, బాప్తిస్మం తీసుకున్నాం, అన్నీ కలిగేసుకున్నాం. ఇక పరలోకం కావాలనుకుంటున్నాం. నీవు, నేను, మనం పరలోకం కావాలనుకుంటున్నాం. మనకు వాళ్ళ దగ్గర సనుగులు ఎందుకని చెప్పండి. దేవుని పనికి వచ్చారా? వస్తే వాళ్ళ కలిసి పని చేయాలి. రాలేదా? నువ్వు చెయ్యి. ఎవరు రాలేదని ఎందుకు కొనుక్కుతున్నావు? ఎవరు ఇవ్వలేదని ఎందుకు చదువుతున్నావు? ఎవరు చేయలేదని ఎందుకు చదువుతున్నావు? ఎందుకు ఇదంతా వద్దు. అందుకే అంటున్నాడు, ఇదిగో మీరు సనుగులు సంశయాలు మాని సమస్త కార్యాలు చేసుకుంటూ వెళ్ళిపోండి. ఎవరు రాలేదని, ఎవరు ఇవ్వలేదని, ఎవరు చేయలేదని అసలు సనగొద్దు. ఎవరి గురించి నేను అక్కడ నుంచి చేయాలా, ఈయన అందరి దగ్గర నన్నే పిలుస్తాడు, ఎవరు చేస్తే 4 వేల 20 వేల 20 చెప్పలేదు, 4 చెప్పలేదు, నాకే చెప్తున్నాడు. సనగొద్దు. నీకు అవకాశం దగ్గర నుంచి చెయ్యి. అదొక మీకు సనగడం వలన ఎంత ప్రమాదం ఉందో, సనగడం వలన
జరిగే నష్టం ఎంత భయంకరంగా ఉంటుందో, సనగడం ద్వారా ఎటువంటి పరిస్థితుల్లోకి మనం వెళ్ళిపోతామో చరిత్రను చూపించాడు. మన నిజ జీవితంలో కూడా మనం చూస్తూ ఉంటుంది. కనుక సనగడం అనేది అతి చెడ్డ లక్షణం, ఆత్మీయ జీవితానికి చాలా ప్రమాదకరమైనది. కాబట్టి ఈ సనగడం అనే ఈ విషయాన్ని మనం ఎప్పుడు కూడా మన జీవితంలోనికి రానుకుంటాం. ఇంతవరకు ఈ విషయం తెలియనంత వరకు ఒకరి మీద ఎవరి మీద సనుగులు ఉంటే, అవునా, ఎవరిని గురించిన సనుగులు సంశయాలు మీకు ఉంటే ప్రార్థన చేయండి, దేవుని క్షమాపణ కోరండి. తండ్రి, తెలియక, ఇంత ప్రమాదం తెలియక సనిగాను, నా సహోదరి మీద, నా సహోదరుని మీద సనిగాను, సేవకుల మీద సనిగాను, మీ మీద సనుకున్నాను, నన్ను క్షమించండి, నాకు క్షమాపణ దయచేయండి. ఇక మీదట ఎవరిని గురించి సనగకుండా నేను మీ పని చేసుకుంటూ వెళ్ళిపోవడానికి కావాల్సిన జ్ఞానాన్ని నాకు ఇవ్వండి తండ్రి అని దేవుని అడుగుదాం, దేవుని మీద క్షమాపణ కోరుకుందాం, దేవుని పని చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఓకే, విన్న ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకుని ఒక్కసారి మళ్ళీ యాకోబు పత్రిక 5:9 చదవం. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, మీకు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి అన్నమాట. యాకోబు పత్రిక 5:9 ఒక్కసారి విన్నదంతా జ్ఞాపకం పెట్టుకుని ఒకసారి మనం చదువుతాం. నా సహోదరులారా, మీరు తీర్పు పొందకుడు నిమిత్తము ఒకరి మీద ఒకడు సనగకుడి, ఇదిగో న్యాయాధిపతి వాక్యం ఇచ్చినాడు. జాగ్రత్త, జాగ్రత్త కలిగి ఉండండి, భయం కలిగి ఉండండి. ఓకే, ప్రార్థన చేసుకుందాం. అవకాశం వాళ్ళతో మోకరించండి, ప్రార్థన ఎక్కించండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమని దేవాన్ని పొందనాలి. ఈ ఉదయకాల సమయంలో మా ఆత్మీయ జీవితాన్ని, మా భక్తి జీవితాన్ని, మా బ్రతుకు జీవితాన్ని సరిదిద్దుకోవడానికి, మమ్మల్ని మేము సరిచేసుకోవడానికి, మా జీవితాన్ని ఒకసారి మేము పరీక్షించుకోవడానికి మీ మాటల ద్వారా మనం చెప్పినందుకే మనం తెలియజేస్తుంటారు. నిజంగా మీ మాటలు ఎంతో ఉన్నతమైనవి, గొప్పవి, బలమైనవి, విలువైనవి తండ్రి. ఆ మాటల్లో యొక్క విలువ తెలియక, ఆ మాటల్లో ఉన్న సారం తెలియక అది ఎంతకాలం మమ్మల్ని మోసం చేసుకుంటున్నాం తండ్రి. మేము మంచి స్థితిలో ఉన్నాము అనుకుంటున్నాం, కానీ మాకు తెలియకుండానే మేము ఎంత పెద్ద ప్రమాదంలోకి వెళ్ళిపోతున్నామో ఈరోజు మీరు మాకు నేర్పించారు తండ్రి. అందరి బట్టి మీకు ఉన్నాను. ఈ విషయం మాకు తెలియకపోతే ఇంకా అతిపెద్ద ప్రమాదంలోకి నేను జారిపోయేవాడు. నేను నాయన మంచి విషయాలు తెలియచేసినందుకు, మమ్మల్ని ఒకసారి మీ వాక్యం ద్వారా రేపినందుకు, పురుకొల్పినందుకు, సరిచేసినందుకు మీకు కృతజ్ఞత తెలియజేస్తూ, ఎంతకాలం సనగడం అనేది అతిపెద్ద ప్రమాదం అని, ఇది తీర్పులను తీసుకువెళ్తుందని, నరకానికి నడిపిస్తుందని, మమ్మల్ని నిత్య నరకంలో నెట్టివేస్తుందని తెలియక ఎంతమంది సహోదరులపై, సహోదరులపై, సేవకులపై, పెద్దలపై సరిగా ఉంటుంది. క్షమించండి, దయతో మన్నించండి ప్రభు. తిరిగి చేసాము నాయన, క్షమించమని ముందు వేడుకోండి. భవిష్యత్తులో ఎవరి మీద సనగకుండా, ఎవరిపై సనగులు సంశయాలు లేకుండా అందరితో సమాధానం కలిగి, ప్రేమ కలిగి ఉండడానికి సహాయం చేయండి. మేము సనగడం ద్వారా మాకు మేమే సమస్యను కొని తెచ్చుకుంటున్నామని, సనగడం ద్వారా మాకు మేమే మా యొక్క ప్రమాదాన్ని మేమే కొని తెచ్చుకుంటున్నాము అని మీ లేఖనం ద్వారా మేము విన్నాం దాన్ని. ఒకనాడు ఇశ్రాయేలీయులు సనిగినందుకు వారిని మీరు ఎలా శిక్షించారో, వాగ్దాన దేశంలో వారు అడుగు పెట్టకుండా వారిని ఎలాగైతే మీరు సంహరించారో నేను చదివాను తండ్రి, నేర్చుకున్నాను ఆయన. మరి సనిగినందుకు వారికి ఎంత కఠినమైన శిక్ష విధించినప్పుడు మేము సనిగితే మమ్మల్ని పర్లోక రాజ్యంలో అడుగు కూడా పెట్టనివ్వరని, ఆ ఛాయల్లో కూడా మమ్మల్ని రానివ్వరని, దాన్ని కనీసం చూసే భాగ్యం కూడా మాకు దక్కదని మీరు చెప్పిన మాటలను బట్టి మేము భయం కలిగి, జాగ్రత్త కలిగి నడుచుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తాం. సనుగులు సంశయాలు మాని సమస్త కార్యాలు మీ కొరకు చేసుకుంటూ వెళ్ళగలిగే మంచి మనసును, జ్ఞానమును మాకు దయచేయమని ప్రార్థిస్తాం. అందరూ ప్రేమ కలిగి, ఐక్యత కలిగి, సమాధానం కలిగి మీ పనిలో, మీ సేవలో, మీ కార్యక్రమాలలో, మీ సన్నిధిలో ముందుకు కొనసాగడానికి కృపను అనుగ్రహించాల్సిన ఒక్కసారి వేడుకుంటూ, ఎంతో ఓపికగా మీ పిల్లలు మీ మాటలు విన్నారు. కేవలం వినవారుగా ఉండి మోసం చేసుకోకుండా విన్న వాక్య ప్రకారం ప్రవర్తించే వారిని ఉండబోటకు సహాయం చేయమని ప్రార్థిస్తాం. జనమైన కార్యక్రమానికి కూడా తోడుగా ఉండమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థనను మీకు చేయించున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. మరి ఈ సమయంలో ప్రభువుల కార్యక్రమం జరిగించుకుందాం. మరి ఈ ప్రభువుల కార్యక్రమాన్ని మన శేఖర్ గారు జరిపిస్తారు. మనమంతా కూడా ఈ సాంస్కృతిక